లా మేకర్స్ నియమ రూపకర్తలు అన్న ఈ 4వ భాగంలో బాబా మనం ఇప్పుడు ఏదైతే శ్రేష్ఠ కర్మలు ఆచరిస్తామో అదే విశ్వంలో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది అంటున్నారు. ఈ మురళిలో బాబా సత్యయోగ స్థాపన గురించే కాకుండా మొత్తము 5000 సంవత్సరాలలో ఏవైతే నియమాలు అంటే రూల్స్, చట్టాలు, విధి విధానాలు, ఆచార పద్ధతులు ఉన్నాయో అవి ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే తయారవుతున్నాయి. అంటే మీ శ్రేష్ఠ కర్మల ద్వారా మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది అంటున్నారు. సో అది ఏ రకంగా చెయ్యాలి అన్నదే బాబా ఈ మురళిలో వివరించారు. సో మన పైన విశ్వం యొక్క బాధ్యత ఎంతగా ఉందా అన్నది ఇక్కడ మనం ఆత్మాన్న స్థితిలో ఉండి అర్థం చేసుకుంటే అప్పుడు మన బాధ్యత ఏంటో తెలుస్తుంది. లేకపోతే ఈ మురళి అంతా చదివిన తర్వాత మురళి చాలా పెద్దగా ఉంది, అవ్యక్త మురళిలు అర్థం కావు అని చెప్పి మనం ఏదైతే విద్యాలయంలో తప్పుడు ప్రచారం చేస్తూ పోయామో ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ 4వ భాగం వింటున్న విద్యార్థులతోటి మనం ఏంటంటే ఈ లా మేకర్స్ అన్నది సీక్వెన్స్ వైజ్ మొత్తము 5 భాగాల్లో రికార్డ్ చేస్తున్నాము. మొత్తము 5 భాగాలు చూస్తే ఏ రకంగా సత్యయోగ స్థాపన, అది కాకుండా మొత్తము 5000 సంవత్సరాల యొక్క విధి విధానాలు మనం ఏదైతే రూపొందించమని చెప్పి బాబా ఇప్పుడు మన పైన బాధ్యతని పెట్టారో ఆ బాధ్యతని నిర్వర్తించగలుగుతాం. లేకపోతే ఈశ్వరీయ విద్యాలయం అంటే మురళి విన్నాము, ఆ తర్వాత ఇంకా అక్కడికి అయిపోయింది అన్నట్టు ఉంది. సో ఇక్కడ ఈ లా మేకర్స్ నియమ రూపకర్తలు అన్న సబ్జెక్టు మనకు అర్థం అవ్వాలి అని అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. సబ్జెక్టు మొత్తము బాబా ఆత్మకు సంబంధించిన విషయాల గురించే చెప్తున్నారు. దేహానికి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి, ఆత్మకు వర్తింప చేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఆత్మాన్న స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. తర్వాత బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. సో ఇక్కడ విద్యాలయంలో బాబా టీచరు అన్న చోట మనం గనక ఫిక్స్ అయితే ఏ దేహదారులపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా బాబా నుంచే మనము అర్థం చేసుకోగలుగుతాము. మురళి చదివేటప్పుడు ఆ యొక్క అర్థం మన వివేకానికే టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి బాబా యొక్క సంకల్పాలని బాబాతోటి ఆత్మిక సంభాషణ చేసే అలవాటు ఇప్పుడే చేసుకోవాలి. అప్పుడే మన యొక్క ఫైనల్ ఎగ్జామ్లో కూడా బాబా సంకల్పాన్ని క్యాచ్ చేయగలుగుతాం. తర్వాత బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబాను స్మృతి చేయడము మరియు ఆత్మాన్న స్థితి సహజమైపోతుంది. సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే అందరూ విధాత యొక్క విధానం మరియు విధి గురించి మంచిగా తెలుసుకున్నారా? ఒకవేళ విధాత బాబా గురించి తెలుసుకుంటే విధానం మరియు విధి స్వతహాగానే మీ బుద్ధిలోకి వస్తుంది. విధాత ద్వారా శ్రేష్ఠాత్మలైన మీరందరూ విధానాన్ని తయారు చేసేవారు. స్వయాన్ని ఇలా భావిస్తూ ప్రతి కర్మ చేస్తున్నారా? ఎందుకంటే ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఏదైతే శ్రేష్ఠ కర్మ చేస్తున్నారో అదే విశ్వంలో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది. ఇలా మీ యొక్క ప్రతి కర్మను మహత్వపూర్వంగా భావించి చేస్తున్నారా? ప్రతి కర్మ చేస్తూ ఈ స్మృతి ఉంటుందా, లేదా సోమరిగా ఈ కర్మ చేస్తున్నారా? ఇది బాబా అడిగిన ప్రశ్నలు. సో ఇప్పుడు బాబా ఈ అడిగిన ఒక్కొక్క ప్రశ్నకి గనక మనం సమాధానాలు ఇస్తూ పోతే మన బాధ్యత ఏంటో మనకే అవగాహన వస్తుంది. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఒకవేళ విధాత బాబా గురించి తెలుసుకుంటే విధానం మరియు విధి స్వతహాగానే మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ బాబా దేనికి వచ్చారు? విశ్వ నవ నిర్మాణానికి వచ్చారు. ఆయన అవతరణ యొక్క ఈ విషయం గనక మీరు తెలుసుకుంటే విధానం మరియు విధి స్వతహాగానే మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది అంటున్నారు.
సో ఇక్కడ పరమాత్మ అవతరించి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించి అందులో తమో ప్రధాన సంస్కారాలన్నీ స్వాహా చేసేసి దైవీ గుణాలు ధారణ చేస్తే ఆ దైవీ గుణాల ఆధారంగా మనం గనక శ్రేష్ఠ కర్మలు ఆచరిస్తే అదే విశ్వంలో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది. సో బాబా చెప్పినట్టు గనక చేస్తే 5,000 సంవత్సరాలు సతోప్రధానంగానే ఉండేవి. కానీ ఇక్కడ బాబా చెప్పేది ఒకటి, మనం ఒకటి చేస్తున్నాం కాబట్టి సతో ప్రధానత తమో ప్రధానత 2 రికార్డ్ అవుతున్నాయి ఆత్మలో. సో కాబట్టి ఇక్కడ బాబా అదే అంటున్నారు, ఇప్పుడు గనక మీరు విధాత బాబా గురించి తెలుసుకుంటే విధానం మరియు విధి స్వతహాగానే మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. సో కొంతమంది విద్యార్థులు బాబా ద్వాపరంలో ఎందుకు రాలేదు, ద్వాపరంలో వచ్చి ఉండింటే ప్రపంచం తమోగా అయి ఉండేది కాదు కదా అని అంటే, అలాంటి విద్యార్థులు ఈ వాక్యాలు చదువుకోవాలి. ద్వాపర యుగం నుంచి తమో ప్రధానత ఎందుకు మొదలైందంటే, ఇక్కడ సంగమ యుగంలో మనము సంకల్పాలు చేసేటప్పుడు తమో ప్రధానమైన సంకల్పాలు చేసాం. అదే అక్కడ విధి విధానంగా వచ్చింది. సో ఏది చేసినా సంగమంలోనే సరిదిద్దాలి అంటున్నారు. సో అందుకే మీరు గనక బాబాని గురించి తెలుసుకుంటే విధానం మరియు విధి స్వతహాగానే మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి జ్ఞానం టచ్ అవుతుంది. అంటే మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అదే రికార్డ్ అవుతుంది. మన సంకల్పాల ద్వారా సృష్టి అంటున్నాడు. సో సృష్టి ద్వారా సంకల్పాలని రివర్స్లో రాకూడదు, మన సంకల్పాల ద్వారా సృష్టి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటారంటే, ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఏదైతే శ్రేష్ఠ కర్మ చేస్తున్నారో అదే విశ్వంలో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది. సో ఇక్కడ మనం ఏదైతే శ్రేష్ఠ కర్మలు చేస్తున్నామో విధానంగా తయారవ్వడం అంటే, ఇక్కడ డ్రామాలో ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆత్మలో ఏముంటోంది అనంటే పుణ్యము మరియు సంస్కారాలు, ఈ 2 వెంట తీసుకెళ్తోంది. పాపాన్ని తీసుకెళ్ళటం లేదు. పాపాన్ని బాబా వినాశనం చేసేస్తున్నారు. అందుకే పాపం విషయంలో బాబా అది వినాశనం చేయొచ్చు అంటారు, పుణ్యం విషయంలో అవినాశి అంటారు. అంటే మనం ఏ పుణ్యం అయితే ఇప్పుడు చేస్తామో ఆ పుణ్యాన్ని బాబా వినాశనం చెయ్యరు. ఆ తర్వాత సంస్కారాలు, ఈ సంస్కారాల రికార్డింగ్ కూడా ఇప్పుడే జరుగుతోంది. సో జరిగినప్పుడు ఏమవుతుంది, మీకు ఆత్మ ఎండింగ్లో వెళ్ళిపోయేటప్పుడు ఆత్మలో సంస్కారాలు ఉన్నాయి మరియు పుణ్యం ఉంది, పాపం అన్నది లేదు. సో ఎవరైతే డ్రామాలో బాబా ద్వాపరంలో వచ్చింటే సమస్యలు వచ్చుండేవి కాదు కదా అని అంటే, ద్వాపరం స్టార్టింగ్లో మన ఆత్మలో అసలు పాపమే లేదు. ఏ పుణ్యం అయితే ఇక్కడ రికార్డ్ అయిందో దాన్ని సత్యత్రేతాయుగాల్లో ఖర్చు చేసేసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, పరంధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఆత్మలైతే ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారో ఆ చేసేటప్పుడు ఎవరైతే సతోప్రధాన సంస్కారాలు వాటిని ఇక్కడ వాడుతూ పోయినప్పుడు, ధారణ అన్న 3వ సబ్జెక్ట్ ఇది. సో ధారణ చేస్తూ పోతారో ఏ ఆత్మలైతే సతోప్రధాన సంస్కారాలు డామినేటింగ్గా ఉంటాయో వాళ్ళు ఫస్ట్ దిగుతారు. సో అప్పుడు వాళ్ళ సంకల్పాల ద్వారా సృష్టి అన్నారు కాబట్టి వాళ్ళలో సతోప్రధాన సంస్కారాలు డామినేటింగ్ ఉన్నాయి కాబట్టి దాన్ని సత్యుగం అన్నారు. ఒకవేళ ఆత్మలో గనక సతోప్రధాన సంస్కారాలు ఇప్పుడు సంగమంలో వాడలేదు అని అంటే ఆ సత్యుగానికి రారు వాళ్ళు. సో ఆ సతోప్రధాన సంస్కారాలు ఉన్నవాళ్లే దిగుతారు కాబట్టి అప్పుడు ఆ సృష్టిని సత్యుగం అన్నారు. తర్వాత ఇక్కడ ధారణ చేసేటప్పుడు ఎవరైతే ఇక్కడ సత్యుగం అంటే సతో ప్రధానము, త్రేత అంటే సతో, ద్వాపరం అంటే రజో, కలియుగం అంటే తమో. సో ఎప్పుడైతే మన ఆత్మలో ఫస్ట్ బయటకు వచ్చేటప్పుడు సతో ప్రధాన సంస్కారాలు బయటకు వస్తాయి, ఆ తర్వాత సతో, ఆ తర్వాత రజో, తమో వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆ సృష్టిని మనము సత్యత్రేత ద్వాపర కలియుగాలు అంటున్నారు. సో ఇక్కడ బాబా అదే చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఏదైతే శ్రేష్ఠ కర్మలు చేస్తున్నారో అదే విశ్వంలో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది. సో ఈరోజు సృష్టిలో తమో ప్రధానత అన్నది విధానంగా ఉంది అంటే దాన్ని ఎవరు తయారు చేశారంటే మనమే తయారు చేసాం. బాబా ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మీకు జ్ఞానంలోకి రాకముందు ఏదైతే ఉందో దాన్ని అంతా నేను తీసేస్తాను 1 సెకండ్లో అంటున్నారు. అంటే అజ్ఞాన కాలము ద్వాపరం నుంచి తెలియక చేశాం కాబట్టి ఆ చేసిన పాపాన్ని బాబా 1 సెకండ్లో తీసేస్తా అంటున్నారు.
ఆ తర్వాత ఏదైతే ద్వాపరం నుంచి మనం పుణ్యం చేసుకుంటూ వచ్చామో దానికి ఫలితంగా ఇక్కడ అడ్మిషన్ ఇచ్చేశారు విద్యాలయంలో. ఆ పుణ్యం చేసిన వాళ్ళనే బాబా ఎన్నుకుని అడ్మిషన్ ఇచ్చారు. సో ఒకరిని ఎన్నుకోవడం, ఒకరిని ఎన్నుకోకపోవడం అంటూ ఉండదు. మనం చేసిన పుణ్యం ఆధారంగానే మనకు అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్ వచ్చిన తర్వాత విద్యార్థులంతా సమానమే. సో ఒకరి చేత ఒకటి చేయించడము, ఒకరికి చేయించకపోవడము, ఆ పార్షియాలిటీ అవన్నీ ఏమీ ఉండవు టీచర్గా కానీ తండ్రిగా కానీ. సో ఇక్కడ వచ్చిన తర్వాత పాత ఖాతాని సమాప్తి చేసేసుకుని కొత్తదంతా పుణ్యం ఖాతానే జమ చేయాలి. కొత్తదంతా పుణ్యం ఖాతా జమ చెయ్యాలి అని అంటే ఇక్కడ మనం మరజీవ జన్మ తీసుకున్నాం కాబట్టి, జన్మ మారింది కాబట్టి సంస్కారాలు మారాలి. ఆ దైవీ సంస్కారాలు గనక ఇప్పుడు మనం వాడుతూ పోతూ ఉంటే అవి మన డామినేటింగ్ సంస్కారాలు అవుతాయి. మన చేసే ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మై మనకు పుణ్యం ఖాతా జమ అవుతుంది. సో ఈ విధి విధానాన్ని మనమే రూపొందించాం కాబట్టి మనమే ఆ ప్రపంచంలోకి వస్తాము. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు కాబట్టి శ్రేష్ఠ విధి విధానాలు రూపొందించిన వాళ్ళు ఆ ప్రపంచాన్ని పాలించే రాజకుటుంబాల్లోకి వస్తారు. ఇది యాక్చువల్ బాబా చెప్పే జ్ఞానం. ఈ మురళి యొక్క సారాంశం చెప్పాలి అంటే. సో కాబట్టి ఆ రకంగా మీ మీద అంత బాధ్యత ఉంది అని భావించి కర్మలు ఆచరిస్తున్నారా? సో ఇప్పుడు సంగమ యుగంలో గనక మనం అలా చెయ్యకపోతే మనం ఆ ప్రపంచంలోకి రాము. సో ఇప్పుడు మనం ఏ రకంగా అయితే ప్రవర్తిస్తున్నామో అదే విధి విధానం అవుతుంది కాబట్టి దానివల్ల నష్టపోయేది కూడా మనమే. సో అది ఏ రకంగా జరుగుతుందా అని బాబా ఇందులో వివరంగా చెప్పారు. సో ఇంకేం చెప్తున్నారంటే స్వయాన్ని విధానాలకు రచయితగా భావించి ప్రతి కర్మ చేయాలి. అన్ని ఆచారాలు పద్ధతులు ఎప్పటి నుండి ఎవరి ద్వారా ప్రారంభమయ్యాయి, అవే ఇప్పుడు మొత్తం కల్పన నడుస్తూ వస్తున్నాయి. అంటే ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఏవైతే విధి విధానాలను ఆచారాలను ప్రత్యక్ష జీవిత రూపంలో నడిచి చూపించారో అవి సదాకాలికంగా అనాది విధానంగా తయారవుతున్నాయి. కనుక ఇలా భావించి ప్రతి కర్మ చేయటం ద్వారా ఎప్పుడూ మీకు సోమరితనం రాదు. ఈ విధిపూర్వక స్మృతి స్వరూపంగా అయి నడవాలి. ఇంత పెద్ద బాధ్యత మీపై ఉంది అని భావించి కర్మ చేయాలి. ఈ స్మృతి ఉంటుందా అంటున్నారు. ఈ మురళిలు అర్థం చేసుకునేటప్పుడు బాబా ఎక్కడెక్కడైతే స్మృతి ఉంటుందా అని అంటున్నారో ఆత్మ అన్న స్మృతి బాబా స్మృతి కాదు. ఇక్కడ మనము బాబా స్మృతిలో ఉన్నాము కాబట్టే మురళిలు తీసి చదువుతున్నాము, వింటున్నాము. ఒకవేళ మనం దేహము అన్న స్మృతిలో ఉంటే ఏం చేస్తామంటే మురళీలు చదవడం కానీ ఈ వీడియోలు వినడం కానీ చెయ్యము. ఖచ్చితంగా ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల మనకు రుచి ఉంటుంది. సో మన దృష్టి అటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం మురళీలు చదువుతున్నాము, ఈ వీడియోలు వింటున్నాము అని అంటే ఇక్కడ బాబా స్మృతిలో ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. కానీ ధ్యాస ఎక్కడ పెట్టుకోవాలి? ఆత్మాన్న స్థితిలో ఉండి చేస్తున్నామా, లేదా ఏదో అందరూ వింటున్నారు కాబట్టి మనం వినేస్తున్నామా, లేదా వేరే ఏ పని లేదు కాబట్టి మురళీలు వింటున్నామా? అలా కాదు, బాధ్యతతోటి. సో ఆ బాధ్యత గురించే బాబా ఈ మురళిలో చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే స్మృతి స్మృతి అని వస్తుందో ఆ స్మృతి అన్న దగ్గర ఆత్మాన్న స్మృతి అన్న విషయాన్ని విద్యార్థులు కనుక గుర్తు పెట్టుకుంటే సబ్జెక్టు విషయంలో పూర్తి స్పష్టత వచ్చేస్తుంది. అదే బాబా స్మృతి అని చెప్పి 50% కనుక మనం అవగాహనలోకి వస్తే ఈ మురళి అన్నది అర్థం కాదు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ స్వయాన్ని విధానాలకు రచయితగా భావించి ప్రతి కర్మ చేయాలి. అన్ని ఆచారాలు పద్ధతులు ఎప్పటి నుండి ఎవరి ద్వారా ప్రారంభమయ్యాయి? సో ఇప్పుడు దీనికి ఉదాహరణకి మన సంబంధాలని గనక తీసుకుంటే సంబంధీకుల పట్ల స్నేహంతో వ్యవహరించాలా, లేకపోతే మీరు వేరా మేము వేరా అని ఏమైనా అంటరానితనాన్ని పాటించాలా? సో ఇప్పుడు ఈ సంగమ యుగంలో మనం ఏది చేస్తే అదే విధానం అవుతుంది. ఇప్పుడు గనక మనం విశ్వంలోని ఆత్మల పట్ల, సో విశ్వంలోని ఆత్మల పట్ల అనుకునే ముందు మన కుటుంబ సభ్యులు, ఆ తర్వాత బంధువులు, స్నేహితులు, ఆ తర్వాత విశ్వంలోని ఆత్మలు, వీళ్ళందరి పట్ల గనక మనం స్నేహంతో ఇప్పుడు వ్యవహరిస్తే ఇదే అక్కడ విధానంగా అవుతుంది. సో ఆ విధానాన్ని మనమే తయారు చేసాం కాబట్టి ఆ విధానం ద్వారా సుఖపడేది కూడా మనమే. మనము ఎవరితోటి స్నేహంతో వ్యవహరించకుండా ఒకవేళ విభజన తీసుకొస్తే మీరు వేరా మేము వేరా, మేము అధికులము, మేము జ్ఞానులము,
అని చెప్పి ఒకవేళ అంటరానితనాన్ని గనక తీసుకువస్తే ఇదే అంటరానితనం అక్కడ మళ్ళీ విధి విధానంగా వచ్చి దానివల్ల ఆ పర్యవసానానికి బాధ్యులం మనమే అవుతాం కాబట్టి మళ్ళీ అది తిరిగి మనకే వస్తుంది. సో సంబంధాల పట్ల స్నేహం ఉండాలా, అంటరానితనం ఉండాలా అన్న విధి విధానం ఇక్కడే తయారవుతుంది. ఎవరు ఏ విధానాన్ని తయారు చేస్తే ఆ విధానం యొక్క పర్యవసానానికి బాధ్యులు. స్నేహంతో వ్యవహరిస్తే బాబా చెప్పినట్టు శ్రేష్ఠ ఆత్మల కుటుంబాల్లోకి వచ్చి సుఖపడతాము. లేదు ఇక్కడ స్నేహంతో వ్యవహరించకుండా అంటరానితనాన్ని తీసుకొస్తే ఆ విధి విధానం ద్వారా మనమే మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాం. సో ఇక్కడ బాబా మురళిలో ఏ రకంగా మనము ప్రవర్తించాలా అని చాలా మురళిలో, ఇన్ఫ్యాక్ట్ మురళిలంతా బాబా దాని గురించే చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా చేసినప్పుడు అదే విధానం తయారవుతుంది. సో ఈరోజు ప్రపంచంలో కుటుంబ సభ్యుల మధ్యలో స్నేహంతో ఉన్నారా, ఎవరికి వాళ్ళు సంబంధాలు లేకుండా ఉన్నారా, సంతోషంతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, ఇవన్నీ రికార్డింగ్ ఇక్కడే జరుగుతుంది. కానీ మన సంస్కారాలు పైకి వచ్చేటప్పుడు ఫస్ట్ సతో ప్రధానవి పైకి వస్తాయి, తర్వాత సతో వస్తాయి, ఆ తర్వాత రజో, ఆ తర్వాత తమో. ఆ తమోగా అయిపోయినప్పుడు బాబా వచ్చి మళ్ళీ ఆత్మని స్వధర్మానికి రెస్టోర్ చేస్తారు. సో అందుకే ఇది గుర్తు పెట్టుకుని ఇంత పెద్ద బాధ్యత మీపై ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని కర్మలు ఆచరించాలి అంటున్నారు. ఊరికేదో మురళి చదివేసుకుని ఇప్పుడు సంగమంలో మన ప్రవర్తనని గనక, ఆలోచన విధానాన్ని గనక గాలి కొదిలేసి పరిస్థితులు ఎలా ఉంటే మనం ఏం చేస్తాము అని అనుకుని పరిస్థితులకు అధీనమైపోతే అధీన సంస్కారాలు రికార్డ్ అవుతాయి. ఆ అధీన సంస్కారాలు ఎప్పుడు బయటకు వస్తాయి? ద్వాపర కలియుగాల్లో బయటకు వస్తాయి, సత్యత్రేతాయుగాల్లో రావు. సో ఇక్కడ ఆత్మలో నుంచి ఫస్ట్ వచ్చేవి అధికారి సంస్కారాలే. అప్పుడు ఆ ప్రపంచాన్ని సత్యత్రేతాయుగాలు అన్నాం, ఆ తర్వాత ద్వాపర కలియుగాలు. సో మనం ఏ విధానం తయారు చేస్తామా అన్న దాన్ని బట్టే ఇక్కడ మన సంస్కారాల ఆధారంగా మన జన్మలు, మనం ఆ సంస్కారాల ఆధారంగానే అక్కడ జన్మ తీసుకుంటాం. సో రికార్డ్ చేసేటప్పుడు సతో ప్రధాన సంస్కారాలను రికార్డ్ చేయడం అంటే వాటిని మన ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొచ్చి వాడుతూ పోవాలి. సో అందుకే ధారణ అన్న సబ్జెక్ట్లో బాబా ధారణకి 10 మార్కులు, సేవకి 1 మార్కు వేస్తాను అంటున్నారు. సో అందుకే ఇక్కడ సేవ చేసేటప్పుడు స్మృతి సేవ బ్యాలెన్స్. స్మృతి అంటే ఆత్మ అన్న స్మృతి. సో దాని గురించి ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, ఇలా ఇదే విధంగా విధి విధానాలను, ఆచారాలను ప్రత్యక్ష జీవితంలో నడిపి చూపించారో అవి సదాకాలికంగా అనాది విధానంగా తయారవుతున్నాయి అంటే ప్రత్యక్ష జీవితంలో అంటే మీరు ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి అంటున్నారు. సో మురళి చదివేసుకుని టీచర్ బాగా చెప్పారని చెప్పి టీచర్ని పొగడడం కాకుండా ఇక్కడ మీరు నడిచి చూపించాలంటే మీ ప్రాక్టికల్ లైఫ్లోకి గనక తీసుకువస్తే అది విధానంగా తయారవుతాయి. సో మనం ఎగ్జాంపుల్కి ఏదైతే సంబంధాలు తీసుకున్నామో ఇప్పుడు గనక మనం అందరితోటి స్నేహంగా ఉంటే, సో అది మన స్నేహాన్ని, ఫ్రెండ్లీనెస్ని గనక ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొస్తే అదే విధానంగా అవుతుంది. మళ్ళీ అదే ఫ్రెండ్లీనెస్, అదే స్నేహం మనకు తిరిగి వస్తుంది. లేదు విభజన తీసుకొస్తే అదే విభజన అక్కడ మళ్ళీ విధానంగా అవుతుంది. కానీ విభజన అన్నది కలియుగంలో జరుగుతుంది. సో అప్పుడు మనలో ఆత్మలో ఎప్పుడైతే ఈ విభజన, ఈ అంటరానితనము, ఆధిపత్య పోర్లు ఇవన్నీ సంస్కారాలు ఎమర్జ్ అవుతాయో అప్పుడు దాన్ని కలియుగం అంటారు. సో ఆ విధానాన్ని మనమే తయారు చేస్తే మనమే దుఃఖితులం అవుతాం. కాబట్టి ఇంత పెద్ద బాధ్యత మీపై ఉంది అని భావించి కర్మ చేయాలి. ఈ స్మృతి ఉంటుందా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో ఈశ్వరీయ విద్యార్థులు, టీచర్ అయిన పరమాత్మకి ఎవరికి వాళ్ళు బాబా తమనే ప్రశ్న అడుగుతున్నారు అని అనుకుని ఇంత పెద్ద బాధ్యత మీపై ఉందని భావించి కర్మ చేస్తున్నామా లేదా అని బాబాకి గనక సమాధానం ఇస్తే మనం ఏ రకంగా ఈ బాధ్యతని తీసుకుని ఏ రకంగా శ్రేష్ఠ విధి విధానాలు రూపొందించాలని చెప్పి బాబా మనకి జ్ఞాన యోగాల ద్వారా సహయోగం అందిస్తారు. తర్వాత సంగమ యుగం యొక్క విశేషత ఏమిటంటే ప్రతి ఒక్క శ్రేష్ఠాత్మకు బాధ్యత లభించింది. సో ఇక్కడ బాబా రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నానంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏ రకంగా స్పందిస్తామో, సో ఆ బాధ్యత గురించి చెప్పి ప్రతి శ్రేష్ఠాత్మకు బాధ్యత లభించింది. ఇది విశేషాత్మల బాధ్యత. మేము వారు చెప్పిన విధానాల ప్రకారము నడిచేవారము అని అనుకోకండి. సో ఇక్కడ ఈ మురళిలో ప్రతి వాక్యాన్ని ఒక్కొక్కటి విశ్లేషించి
అర్థం చేసుకోవాల్సిందే. సో, ఇక్కడ ఇది విశేషాత్మల బాధ్యత. మేము వారు చెప్పినట్టు విధానాల ప్రకారం అంటే విద్యాలయంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, విశేషాత్మలు ఉంటారో లేదా సెంటర్‌లనో, మౌంట్ అబులనో ఇలా విశేషాత్మల బాధ్యత వారు చెప్పిన విధానాల ప్రకారం నడిచేవారమని అనుకోకండి అంటున్నాడు. ఇక్కడ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అంటున్నాడు. అంటే బాబా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు. అందరి మీద బాధ్యత పెట్టారు. సో, ఇక్కడ నిమిత్తాత్మలని చెప్పి సెంటర్ వాళ్ళు చెప్పినట్టు, మౌంట్ అబు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటామంటే ఇంకా బాబా మురళి ఎటో ఉంటుంది, మన ధారణ ఎటో ఉంటుంది. ఇంకా బాబా చెప్పేది వేరు, మనం చేసేది వేరు ఉంటుంది. ఉదాహరణకు భక్తి యొక్క విధి విధానాలు. సో, భక్తి యొక్క సంస్కారాన్ని సమాప్తి చేయండి అని బాబా చెప్తారు. సెంటర్లలో మౌంట్ అబులో జరుగుతుంది. సో, వాటిని గనక మీరు ఫాలో అవుతూ పోతే ఇక్కడ బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టే. అసలు భక్తి యొక్క విధి విధానాలు ఎందుకు వచ్చాయా అని చెప్పి కూడా బాబా ఒక మురళిలో చెప్పారు. ఇది 4వ భాగము. 5వ భాగంలో దాన్ని చెప్తాం. దానికంటూ ఒక మురళి నడిపారు బాబా. సో, భక్తి యొక్క సంస్కారాలు ఉండడం వల్ల ఏ రకంగా మీరు భక్తులు అవుతారు, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అని కూడా 5వ భాగంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాని గురించి చెప్పటం లేదు. సో, అందుకే బాబా విశేషాత్మల బాధ్యత మేము వారు చెప్పిన విధానాల ప్రకారం నడిచేవారము అని అనుకోకండి. సో, ఇక్కడ మనం సేవలు చేయడానికి వెళ్తే ఎవరైనా వద్దు అన్నారంటే ఇంకా వాళ్ళు వద్దన్నారని చెప్పి మేము ఆగిపోయామనేసి అలా ఆలోచించడానికి లేదు. బాబా సేవ చేయమని చెప్పారంటే బాబా ఆజ్ఞ పాటించాల్సిందే. సో, కాబట్టి ప్రతి ఆత్మ ఏదో ఒక విధానాన్ని తయారు చేస్తుంది. ఈ నిశ్చయం ద్వారా ప్రతి కర్మ యొక్క సంపూర్ణ సిద్ధిని పొందగలుగుతారు. స్వయాన్ని విధానాలకు రచయితగా భావించి ప్రతి కర్మ చేసినట్లయితే యథార్థంగా విధిపూర్వకంగా చేయగలుగుతారు. సో, ఇప్పుడు ఉదాహరణకి సేవలకు వెళ్ళినప్పుడు బాబా సేవ చెయ్యమని చెప్తున్నారు. సపోజ్ పరివారంలో వద్దంటున్నారు. సో, ఇప్పుడు గనక మనం బాబా ఆజ్ఞను పాటించి సేవలు గనక చేస్తే పుణ్యం ఖాతా జమ అవుతుంది. కానీ ఇక్కడ బాబా ఆజ్ఞను పక్కన పెట్టేసి పరివారం వద్దందని చెప్పి మనం గనక సేవలు చేయడం ఆపేస్తే మన పుణ్యం ఖాతా జమ అవ్వదు. సో, పుణ్యం విషయం పక్కన పెడితే సంస్కారం విషయానికి వస్తే ఇక్కడ బాబా సేవ చేయమంటున్నారు అంటే దాత సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. అంటే ఇచ్చే సంస్కారం. సో, బాబా చెప్పినట్టు చేస్తే దాత సంస్కారాలు రికార్డ్ అవుతాయి మరియు పుణ్యం ఖాతా జమ అవుతుంది. పరివారం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మనం గనక ఆగిపోయామంటే అధీన సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. పుణ్యం ఖాతా కూడా జమ అవ్వటం లేదు. సో, ఇప్పుడు బాబాయ్ మురళీలు ఏమంటున్నారు, మీరు ఏదైతే ఇప్పుడు చేస్తారో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది. సో, ఈరోజు గనక నేను ముందుకు వెళ్ళాను అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకెళ్ళే సంస్కారం నాకు రికార్డ్ అయింది. కాబట్టి ద్వాపర కలియుగాల్లో ఎవరైనా నా జీవితంలో విఘ్నాలు వేసినా నేను ధైర్యంగా ముందుకెళ్ళిపోగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అయింది కాబట్టి, ఆ సంస్కారం నాలో ఉంది కాబట్టి. ఒకవేళ ఇప్పుడు గనక సేవలు చేసేటప్పుడు ఎవరైనా వద్దు అని చెప్పారని నేను ఆగిపోయాను అని అంటే ఇక్కడ పరిస్థితులకు, వ్యక్తులకు చూసి భయపడే సంస్కారం రికార్డ్ అయింది కాబట్టి ఇదే సంస్కారం ద్వాపర కలియుగాల్లో ఎమర్జ్ అవుతుంది. అప్పుడు కూడా నేను మంచి పనులు చేయాలి అని అనుకుంటాను, ఎవరో విఘ్నం వేస్తారు, మళ్ళీ నేను ఆగిపోతాను. ఇప్పుడు పరమాత్మ అవతరించిన ఈ సమయంలో ఆయన మనకి శక్తి ఇచ్చేటప్పుడు మనం సరిదిద్దలేనప్పుడు, ద్వాపరంలో బాబా రానప్పుడు సరిదిద్దగలుగుతామా? సో, ఏది చేసినా ఇప్పుడే చేయాలి బాబా శక్తిని తీసుకుని. సో, బాబా నుంచి శక్తిని తీసుకునే యుగమే ఇది. సో, ద్వాపరంలో బాబా రారు. కానీ ఇక్కడ బాబా ఏమంటారంటే ఇప్పుడు గనక మీరు సేవలు చేసేటప్పుడు బాబా మాటని ఆధారంగా అంటే మురళిని ఆధారంగా తీసుకుని గనక మీరు చేసేస్తే మొత్తం కల్పమంతా మీరు పిలవకపోయినా నేను వచ్చి మీకు సహాయం చేస్తానని ఒక మురళిలో బాబా ప్రామిస్ చేశారు. సో, ఒకసారి సంయోగం ఇస్తే కల్పమంతా సంయోగం ఇస్తానని చెప్పేసి బాబా చెప్పిన ఆ మురళిని రికార్డ్ చేశాము. అవ్యక్త మురళిల అనే శీర్షికలో కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఆగిపోయాము అని అంటే అక్కడ బాబా మాటకు విలువ లేనట్టే, పరివారం మాటకు విలువ ఇచ్చాము. సో, అప్పుడు ఏమవుతుంది, అధీన సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. సో, అందుకే బాబా అంటున్నారు విశేషాత్మల బాధ్యమే వారు చెప్పిన విధానాల ప్రకారం నడిచేవారమని అనుకోకండి. బాబా చెప్పిన విధానాల ఆధారంగా నడుచుకోవాలి. బాబా ఏం చెప్తున్నారు, దాతలు అవ్వండి, విధాతలు అవ్వండి, వరదాతలు అవ్వండి అంటున్నాడు. సో, ఆ రకంగా నడుచుకోవాలి. సో, అందుకే ఏమంటున్నారంటే
ప్రతి ఆత్మ ఏదో ఒక విధానాన్ని తయారు చేస్తుంది. ఈ నిశ్చయం ద్వారా ప్రతి కర్మ యొక్క సంపూర్ణ సిద్ధిని పొందగలుగుతారు. స్వయాన్ని విధానాలకు రచయితగా భావించి ప్రతి కర్మ చేసినట్లయితే, ఇక్కడ రచించడం అంటే సంకల్పాలను రచిస్తున్నాం. సో భావించి ప్రతి కర్మ చేసినట్లయితే యథార్థంగా విధిపూర్వకంగా చేయగలుగుతారు. సో ఇక్కడ విధి ఏంటి? ఇక్కడ యథార్థ విధి అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి కర్మలు ఆచరించడం. కాబట్టి యథార్థ విధి ద్వారా సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. అంటే మీరు ఆత్మాన్న స్థితిలో ఉండి సంకల్పాలు చేస్తే సంపూర్ణ సిద్ధి అంటే మీ సంకల్పాలు అక్కడ సిద్ధిస్తాయి, రియాలిటీ అవుతాయి అంటున్నారు. సిద్ధి పొందేటందుకు కేవలం ఒక విషయం బుద్ధిలోకి స్పష్టంగా రావాలి. అప్పుడు సహజంగానే విధి ప్రకారం నడవగలుగుతారు. అది ఏమిటి? ఈ స్మృతి కూడా ఎందుకు విస్మృతిలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ బాబా మీరు ఏదైతే సిద్ధి పొందేటందుకు అంటే మీరు ఏ సంకల్పాలైతే చేస్తారో అవి సిద్ధించడానికి అంటే మీ ప్రతి థాట్ రియాలిటీ అవ్వాలి అని అంటే మీరు ఒక విధిని పాటించాలి. అది ఏమిటి అని బాబా ప్రశ్న అడిగారు. ప్రశ్నకి సమాధానం ఏమంటున్నారంటే ఈ స్మృతి కూడా ఎందుకు విస్మృతిలోకి వచ్చేస్తుంది. సో ఏ స్మృతి? ఆత్మాన్న స్మృతి. సో ఆత్మాన్న స్మృతిలోకి రాకుండా విస్మృతిలోకి మర్చిపోతున్నారు మీరు అంటున్నారు. నిమిత్తమైన విషయం ఏమిటి? ఒక యుక్తి మీకు రావాలి. దాని ద్వారా సదాకాలికంగా విస్మృతి నుండి ఆ వచ్చినటువంటి విషయాన్ని పరివర్తన చేయాలి అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఇక్కడ మీ సంకల్పాలకు శక్తి రావాలి అనంటే ఒక చిన్న యుక్తిని పాటించాలి అంటున్నారు. సో ఆ యుక్తి ఏమిటంటే ఏ విషయం విఘ్న రూపంలో ఎదురుగా వచ్చినా ఆ వచ్చినటువంటి విషయాన్ని పరివర్తన చేయాలి. ఈ యుక్తి మీకు వచ్చినట్లయితే సదాకాలికంగా విఘ్నాల నుండి ముక్తి అవుతారు అంటున్నారు. సో ఇక్కడ యుక్తి విషయంలో బాబా మీరు ఉదాహరణకి సేవ విషయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచైనా విఘ్నాలు వచ్చాయి అనంటే ఆ విఘ్నాలు మనం ఏం చేస్తున్నామంటే వ్యక్తులు పరిస్థితులు విఘ్నాలు వేస్తున్నారని అనుకుంటున్నాం. అదే మీకు ఇక్కడ తెలియట్లేదు అంటున్నాడు బాబా. యాక్చువల్గా మన సేవలకు విఘ్నాలు ఎవరు వేస్తున్నారంటే మన సంకల్పాలే. మనం ఏంటంటే అంతర్ముఖులై ఉండకుండా బాహర్ముఖులై ఉంటాం. ఎప్పుడు బయట చూస్తూ ఉంటాం కాబట్టి వ్యక్తులు పరిస్థితులు విఘ్నాలు వేశారనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా మన సంకల్పాలే మనకు విఘ్నాలు వేస్తున్నాయి. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే విఘ్నం వచ్చినప్పుడు దాని పరివర్తన చేయాలి. ఈ యుక్తి మీకు వచ్చినట్లయితే సదాకాలికంగా విఘ్నాల నుండి ముక్తి అవుతారు. సో విఘ్నాలు ఎవరు వేస్తున్నారు? మన సంకల్పాలే విఘ్నాలు వేస్తున్నాయి. అవగాహన లోపం వల్ల వ్యక్తులు పరిస్థితులు విఘ్నాలు వేస్తున్నారు అనుకుంటున్నాం. సో అందుకే బాబా ఏమంటారంటే విస్మృతి కారణంగా స్మృతి, వృత్తి, దృష్టి మరియు సంపర్కం తయారవుతుంది కనుక వీటన్నిటినీ పరివర్తన చేసుకున్నప్పుడే పరిపక్వత వస్తుంది. ఏదైనా వ్యర్థ స్మృతి వచ్చినా, దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు స్మృతి వచ్చినా అవి యథార్థ స్మృతిని విస్మృతి రూపంలోకి తీసుకురావడానికి నిమిత్తం అవుతాయి. సో ఇప్పుడు ఈ వాక్యాలను గనక పరిశీలించి చూస్తే ఇక్కడ మీరు ఏదైతే విస్మృతి కారణంగా అంటే నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయాం. సో విద్యార్థులకు మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడైతే స్మృతి అన్న పదం వస్తుందో అక్కడంతా ఆత్మ అన్న స్మృతి అని అర్థం చేసుకోవాలి, బాబా స్మృతి కాదు. సో బాబా మురళీలు చెప్పారు మన ఉన్నతి కోసము, ఇవన్నీ మనకు విషయాలు గుర్తున్నాయి కాబట్టే మనం మురళీలు చదువుతున్నాము, వీడియోలు వింటున్నాము. అంటే 50% బాబా స్మృతిలో ఉన్నట్టే. మరి ఎవరు స్మృతి చేయాలి బాబాని? ఆత్మ స్మృతి చేయాలి. సో స్మృతి చేయమని చెప్పి బాబా ఎవరికి చెప్తున్నారు? ఆత్మలకు చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ విస్మృతి కారణంగా అంటే నేను ఆత్మని అన్న ఆ విషయాన్ని మర్చిపోయానంటే మొట్టమొదటి పాఠాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావటం లేదు. సో ఆ విస్మృతి కారణంగా ఏమవుతుందంటే మీ యొక్క స్మృతి, వృత్తి, దృష్టి మరియు సంపర్కం తయారవుతుంది కనుక వీటన్నిటిని పరివర్తన చేసుకున్నప్పుడే పరిపక్వత వస్తుంది. అంటే మన ప్రవర్తనలో మెచ్యూరిటీ వస్తుంది. సో ఇక్కడ మనం దేహం అన్న స్మృతిలో ఉండేసరికి ఏమైపోయిందంటే మన ప్రవర్తనలో ఆ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ లేదు. ఎప్పుడు చూసినా ఏదైనా వ్యర్థ స్మృతి వచ్చినప్పుడు దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాల స్మృతి వచ్చినా అవి యథార్థ స్మృతిని విస్మృతి రూపంలోకి తీసుకురావడానికి నిమిత్తం అవుతాయి. సో ఈ యథార్థ స్మృతి అంటే ఇక్కడ ఆత్మాన్న స్మృతి. సో యథార్థ స్మృతి అంటే ఏంటా అని చెప్పేసి బాబా 20th December 1992 మురళిలో చెప్పారు.
సో యథార్థ స్మృతి అంటే ఆత్మాన్న స్మృతి, సర్వశక్తి సంపన్న స్థితి. సో దాని గురించి అమృతవేళ గంటల యోగము యోగి జీవితం అన్న వీడియోలో వివరించాం. కాబట్టి దాని గురించి ఇక్కడ ఈ మురళిలో వివరించట్లేదు. సో విద్యార్థులు అవ్యక్త మురళిలు చదివేటప్పుడు అన్ని మురళిలు కలిపి చదువుకోవాలి. దేనికి దానికి చదివేసుకుని అర్థం అవ్వట్లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేయకూడదు. సో మళ్ళీ దానికి పాపభారం మోయాల్సి వస్తుంది. సో ఇక్కడ బాబా అదే అంటారు, మీకు గనక దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాల స్మృతి వచ్చింది అని అంటే యథార్థ స్మృతిని విస్మృతి రూపంలోకి తీసుకురావడానికి అవి నిమిత్తం అయిపోతాయి అంటారు. సో ఈరోజు ఆత్మ అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారంటే దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాల స్మృతిలోకి వచ్చేస్తాయి. అంటే వాటిని తలుచుకుంటున్నారు మీరు. సో ఫస్ట్ తలుచుకునేది దేహము, ఆ తర్వాత దేహ సంబంధాలు, ఆ తర్వాత దేహ పదార్థాలు. అంటే దేహాన్ని సుఖపెట్టే వస్తు వైభోగాలు, ఆహారము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి స్మృతిలోకి వచ్చినందుకు మీరు ఆత్మ అన్న స్మృతిలో నుంచి విస్మృతిలోకి వచ్చేస్తున్నారు. ఒకవేళ ఈ దేహ స్మృతిని, దేహ సంబంధాల స్మృతిని, దేహ పదార్థాల స్మృతిని పరివర్తన చేసుకోవటం వచ్చినట్లయితే మీ స్మృతి పరిపక్వంగా తయారవుతుంది కదా. అలాగే మీ వృత్తిని, దృష్టిని పరివర్తన చేసుకోవటం రావాలి. మీ సంపర్కాన్ని కూడా పరివర్తన చేసుకోవటం రావాలి. అప్పుడే సంపూర్ణతకు సమీపంగా వస్తారు. కానీ మీకు పరివర్తన చేసుకునే పద్ధతి రావటం లేదు. దేహ దృష్టికి బదులు ఆత్మిక దృష్టి రూపంలో పరివర్తన చేసుకోవాలి. వ్యక్తి యొక్క సంపర్కాన్ని అవ్యక్త అలౌకిక సంపర్కంలోకి పరివర్తన చేసుకోవాలి. సాధారణ వృత్తిని అలౌకిక వృత్తిలోకి పరివర్తన చేసుకోవాలి. దీనిలో లోపం ఉన్న కారణంగా మీరు సంపూర్ణ స్థితిని పొందలేకపోతున్నారు అంటున్నాడు. సో ఇప్పుడు ఈ వాక్యాలని ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకొస్తారు అని అంటే ఇక్కడ బాబా సాధారణ వృత్తిని అలౌకిక వృత్తిలోకి పరివర్తన చేసుకోవాలి. దీనిలో లోపం ఉన్న కారణంగా మీరు సంపూర్ణ స్థితిని పొందలేకపోతున్నారు అంటున్నారు. సో ఇప్పుడు ఈ వాక్యాలని ప్రాక్టికల్ లైఫ్లో అర్థం చేసుకోవాలి అంటే మన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆహార నియమాలు, వాటిలో గనక తీసుకుంటే ఇక్కడ ఆహారం విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా నేను ఆత్మని అని గనక ఫస్ట్ లెసన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి గనక తీసుకువస్తే ఎవరిని చూసినా వీళ్ళ ఆత్మిక సోదరులన్న ఆలోచన వస్తుంది. అంటే నామరూపాల్లో చిక్కుకోం. అప్పుడు ఈ చేతి వంటలు, మిషన్ వంటలు అన్న కాన్సెప్ట్స్ రావు. ఇక్కడ మొదటి పాఠం అన్నది ప్రాక్టికల్ లైఫ్లోకి రాకపోవడం వల్ల ఏమైపోయింది అని అంటే చేతి వంట అన్న కాన్సెప్ట్ వచ్చేసింది. అసలు దేహంలో ఏమీ లేదంటున్నాడు ఆయన. సో అందుకే ఇక్కడ బాబా అదే అంటున్నారు, మీరు ఇక్కడ ఏదైతే మీ యొక్క సాధారణ వృత్తిని అలౌకిక వృత్తిలోకి పరివర్తన గనక చేసుకుంటే మీ ప్రవర్తనలో పరిపక్వత వస్తుంది. ఆ తర్వాత విశ్వం యొక్క నవ నిర్మాణం. ఇక్కడ సత్యయుగ స్థాపన అంటే అందరూ మళ్ళీ బయట బిల్డింగులు కట్టారా అని చూస్తున్నారు. వినాశనం అనగానే ప్రకృతి ఎప్పుడు బిల్డింగ్లనన్నీ పడగొడుతుందా అని చెప్పి బాహర్ముఖులు అయిపోతున్నారు. కాదు, ఇక్కడ విశ్వ పరివర్తన అంటే ఇక్కడ బాబా చెప్పేది వచ్చే కల్పానికి కావలసిన విధి విధానాల గురించి. ఆ సత్యుగానికి కావలసిన మహల్లు కట్టడం కానీ, ఇప్పుడున్న బిల్డింగులు పడగొట్టడం కానీ ఏదైతే జరుగుతుందో అవన్నీ వినాశనం అన్నది అది ప్రకృతి చేస్తుంది. ఆ తర్వాత మహల్లు కట్టడం అన్నది బాబా మురళిలో అడ్వాన్స్ పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పారు. ఇప్పుడు మన పని ఏంటంటే విశ్వం యొక్క నవ నిర్మాణానికి కావలసిన విధి విధానాలు, చట్టాలను రూపొందించడం అంటున్నాడు. ఇది గనక మీరు తయారు చేస్తే ఆ మిగిలినవన్నీ స్వతహాగా అయిపోతాయి అంటారు. సో అందుకే ఇక్కడ మీ యొక్క స్మృతి ఆత్మాన్న స్మృతిలో గనక ఉంటే మీ యొక్క వృత్తి, దృష్టి అన్ని పరివర్తన అయినప్పుడు స్వతహాగానే విశ్వ పరివర్తన అన్నది జరుగుతుంది. తో స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటే స్వని దేహము అన్న స్థితిలో నుంచి ఆత్మ అన్న స్థితిలోకి పరివర్తన చేయడం సంకల్పం ద్వారా. ఇది గనక చేస్తే స్వతహాగానే మీ యొక్క కర్మలు శ్రేష్టంగా అయినప్పుడు, మీ కర్మల ద్వారా శ్రేష్ఠ విధి విధానాలు రూపొందించినప్పుడు ఒకసారి ఈ చట్టాలన్నీ గనక తయారైపోతే ఆ కొత్త ప్రపంచం అన్నది వచ్చేస్తుంది. సో అందుకే ఇక్కడ ఇంకేమంటానంటే ఇక్కడ బాబా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఇంకా ప్రకృతిని కూడా పరివర్తన చేసే శక్తి మీలో ఉంది కదా అంటున్నారు. సో ఇక్కడ ప్రకృతిని కూడా తమో నుంచి సతోగా మనమే చెయ్యాలి. తో సతోగున్న ప్రకృతి తమోగా ఎలా అయిందంటే మనమే చేసాం మన సంకల్పాల ద్వారా.
సో కాబట్టి ప్రకృతిని కూడా పరివర్తన చేసే శక్తి మీలో ఉంది కదా. విజ్ఞానం అనేది ప్రకృతి శక్తి. ప్రకృతి యొక్క శక్తి వైజ్ఞానిక వస్తువులను ఒక్క సెకండ్లో పరివర్తన చేయగలుగుతుంది. వేడిని శీతలంగా, శీతలతను వేడిగా చేయగలుగుతుంది. విజ్ఞానంతో ఈ శక్తి ఉంది కదా. వేడి వాతావరణాన్ని శీతలంగా, శీతల వాతావరణాన్ని వేడిగా చేస్తుంది. ప్రకృతి యొక్క శక్తి వస్తువుని పరివర్తన చేయగలుగుతుంది. మీది పరమాత్మ శక్తి. సో ఇక్కడ సైన్స్ ఏదైతే శీతలాన్ని వేడిగా, వేడిని శీతలంగా చేయగలిగినప్పుడు, మరి మీ దగ్గర పరమాత్మ యొక్క శక్తి ఉన్నప్పుడు, శ్రేష్ఠ ఆత్మ యొక్క శక్తి, మరి మీరు మీ వృత్తిని, దృష్టిని పరివర్తన చేసుకోలేరా అంటున్నారు. తో సైన్స్ సాధనాల ద్వారా ప్రకృతిని పరివర్తన చేయగలిగినప్పుడు, ఆ సైన్స్ సాధనాలను కనిపెట్టిన మీరు మీ వృత్తిని, దృష్టిని పరివర్తన చేసుకోలేరా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. మీ వృత్తిని మరియు దృష్టిని పరివర్తన చేసుకోవటం లేని కారణంగానే అది మీకు విఘ్న రూపంగా అవుతుంది. సో ఇక్కడ మన వృత్తిని, దృష్టిని మార్చకపోవడం వల్ల మన వృత్తి, దృష్టినే మనకి ఇక్కడ విఘ్నాలు వేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాం, మన జీవితంలో విఘ్నాలు వేసేది వ్యక్తులు, పరిస్థితులు కాదు. మన యొక్క వృత్తి అంటే మన ఆలోచన విధానము, మన యొక్క దృష్టి. సో మనలో దేహ దృష్టి ఉందా, ఆత్మిక దృష్టి ఉందా అన్నది మనమే చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మన దృష్టి, మన వృత్తియే ఇక్కడ విఘ్నాలు వేస్తుంది. సో అదే బాబా ఇక్కడ మీలో మీ వృత్తిని మరియు దృష్టిని పరివర్తన చేసుకోవటం లేని కారణంగానే అది మీకు విఘ్న రూపంగా అవుతుంది. ప్రకృతి మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. మరి మీ రచనలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మాస్టర్ రచయితలైన మీలో శక్తి లేదా? ఇది శ్రేష్ఠ ఆత్మల లక్షణమా అంటున్నాను. సో ఇక్కడ ప్రకృతి మీ రచన, ఇక్కడ విద్యాలయంలో 7 డే కోర్సులో కూడా స్థాపన, పాలన, వినాశనం అని చెప్పి చూపించారు. స్థాపన అన్న, రచన అన్న ఒకటే. సో ఇక్కడ సంకల్పాలని మనమే రచించాలి, వాటిని పాలన మనమే చెయ్యాలి. ఎప్పుడైతే మనం సతో ప్రధానమైన సంకల్పాలను రచించి పాలన చేస్తే తమో ప్రధానమైన ఆలోచనలు వినాశనం అయిపోతాయి. సో ఇది 7 డే కోర్సులో బ్రహ్మబాబా కర్తవ్యం అన్నట్టు చూపించారు, కానీ బాబా కర్తవ్యమే మన కర్తవ్యం కాబట్టి అది మనమే చెయ్యాలి. సో మళ్ళీ నేను బాబాకు చెప్పేశాను, బాబా చూసుకుంటారు అని అంటే, బాబా చూసుకునేదానికి ఇంత పెద్ద మురళి నడపాల్సిన అవసరం లేదు. సో అందుకే ఇక్కడ ప్రకృతి మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. మరి మీ రచనలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మాస్టర్ రచన అయితే మీలో శక్తి లేదా అంటున్నారు. సో రాబోయే కల్పానికి, విధి విధానాలన్నిటికీ మనమే రచయితలం. సో కాబట్టి మీ రచయితలైన మీలో శక్తి లేదా? ఇది శ్రేష్ఠ ఆత్మల లక్షణమా అంటున్నారు. సో శ్రేష్ఠ ఆత్మలమైన మనం ఏం చేస్తున్నామంటే, ఏమీ చేయలేం మనము, బాబా చూసుకుంటారు, లేదా ఫలానా వాళ్ళు మాకు విఘ్నాలు వేసేసారని కూర్చుండిపోతున్నాం. ఇది శ్రేష్ఠ ఆత్మల లక్షణమా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజుల్లో ప్రకృతి యొక్క శక్తి 1 సెకండ్లో ఏది కావాలంటే అది ప్రత్యక్ష రూపంలో చేసి చూపిస్తుంది. అందువలన ఈరోజు భ్రమించే ఆత్మలు కూడా పరమాత్మ శక్తి, ఈశ్వరీయ శక్తి, శాంతి శక్తిని కూడా ప్రత్యక్ష రూపంలో, ప్రమాణం రూపంలో చూపించాలనుకుంటున్నారు. ఎవరైనా అపకారం చేసినా 1 సెకండ్లో అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి. ఎవరైనా తమ స్వభావ సంస్కారాలకు వశమై మీ ఎదురుగా పరీక్ష రూపంలో వచ్చినా కానీ మీరు 1 సెకండ్లో మీ శ్రేష్ఠ సంస్కారం యొక్క స్మృతితో ఆ ఆత్మ పట్ల కూడా దయా హృదయ సంస్కారాన్ని, స్వభావాన్ని ధారణ చేయండి అంటున్నాడు. సో ఇక్కడ బాబా ప్రకృతి యొక్క శక్తి 1 సెకండ్లో ఏది కావాలంటే అది ప్రత్యక్షం చేస్తుంది. సో ఇక్కడ బాబా ఏదైతే సైన్స్ సాధనాల గురించి చెప్తున్నారో ప్రకృతిని కంట్రోల్ చేసిందని, ఈరోజు స్విచ్ ఆన్ చేస్తే ప్రకృతి యొక్క వాయుతత్వం ఫ్యాన్ ద్వారా, విజ్ఞాన సాధనాల ద్వారా వచ్చేస్తుంది. అంటే 1 సెకండ్లో మీరు స్విచ్ చేసి ప్రకృతిని ఈ రకంగా విజ్ఞాన సాధనాల ద్వారా కంట్రోల్ చేయగలిగినప్పుడు మీ సంకల్పం ద్వారా బాబాని ప్రత్యక్షం చేయలేరా అన్నది దీని సారాంశం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సైన్స్ సాధనాల ద్వారా ప్రకృతి ఏ రకంగా కంట్రోల్ అయిందో దాన్ని అందరూ ప్రత్యక్ష రూపంలో చూస్తున్నారు. సో ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు శీతలతను వేడిగా, వేడిని శీతలంగా, ఇవన్నీ ఏంటంటే ఈ రోజుల్లో ఒక స్విచ్ చేస్తే జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా ఏమైందంటే మన ఆత్మ అన్న స్విచ్ని ఆన్ చేయమంటున్నాడు బాబా ఇక్కడ.
సైన్స్ సాధనాల ద్వారా, విజ్ఞానం ద్వారా ఈ ప్రకృతి తత్వాలు కంట్రోల్ చేయగలిగినప్పుడు ఒక స్విచ్ ద్వారా ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేసి మీరు ఈశ్వరీయ శక్తిని, పరమాత్మ శక్తిని, శాంతి శక్తిని ప్రత్యక్ష రూపంలో నిరూపించలేరా అని అడుగుతున్నాడు. చెయ్యగలమా అంటే చెయ్యగలరు అంటున్నాడు బాబా. అందుకే ఎవరైనా అపకారం చేసినా ఒక్క సెకండ్లో అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి. అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చెయ్యడం అంటే మళ్ళీ స్థూలంగా వెళ్ళిపోద్దు. ఎవరైనా మనం సేవలు చేయనీకి వచ్చినప్పుడు సేవలు చెయ్యొద్దు అన్నారంటే మనకు అపకారం చేస్తున్నారు. ఏ రకంగా? మన పుణ్యం ఖాతా జమ అవ్వకుండా అడ్డుపడుతున్నారు. పుణ్యం ఖాతా జమ అవ్వకుండా వాళ్ళు మనకు అడ్డుపడేటప్పుడు ఆ అపకారాన్ని ఉపకారంలోకి మార్చండి అంటున్నాడు. ఏ రకంగా వాళ్ళ పట్ల ఉపకారం చెయ్యాలి? విశ్వ కళ్యాణకారి భవ అని చెప్పి వరదానం ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము? ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడే రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు వేస్తారు. ఆ విఘ్నం వేసి సేవలు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మనం ఆగిపోతున్నామంటే, ఆత్మకు సంయోగం ఇస్తున్నామంటే మేము చెప్పింది కరెక్ట్ అన్న విషయాన్ని అక్కడ బలపరచం. ఇక్కడ అపకారం చేస్తున్నారంటే మన పుణ్యం ఖాతా జమ అవ్వకుండా అడ్డుపడుతున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? దాన్ని ఉపకారం కింద, అంటే వాళ్ళ పట్ల ఉపకారం ఏ రకంగా చేస్తాము? సంకల్పాల ద్వారానే. విశ్వ కళ్యాణకారి భవ అని చెప్పి వరదానం ఇవ్వాలి. అందుకే ఏమంటున్నారంటే, ఎవరైనా అపకారం చేసినా ఒక్క సెకండ్లో అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎవరు మన పట్ల అపకారం చేసినా వాళ్ళకి వరదానాలు ఇచ్చే సంస్కారం మనలో ఉంటుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఈ ఆత్మ అన్న స్విచ్ను ఆన్ చేస్తామో, ఇప్పుడు ఒక స్విచ్ ఆన్ చేస్తే, ఏసీ స్విచ్ ఆన్ చేస్తే వేడిగా ఉన్న వాతావరణం ఎలా శీతలంగా అయిపోతుందో, మన ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏ ఆత్మైన కోపంతో వేడిగా ఉన్నప్పుడు మన ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేసినప్పుడు అక్కడ శీతలత, శాంతి యొక్క శీతలత ద్వారా వాళ్ళు కూల్ అయిపోవాలి అంటాడు. విద్యార్థులు అర్థం చేసుకునేటప్పుడు ఇప్పుడు మేము చెప్పినట్టు ఈ ఏసీ ఏదైతే స్థూల సాధనమో, ఏసీ స్విచ్ ఆన్ చేస్తే వాతావరణం ఎలా మారిపోతుందో, ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేస్తే అక్కడ ఎవరైతే ఆత్మలు క్రోధంతో, అగ్ని యొక్క వేడితోటి రగిలిపోయినట్టు ఉంటారో, మన శాంతి యొక్క శీతల జలం ద్వారా ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేస్తే వెంటనే వాళ్ళకి శాంతి అనుభవం కావాలి. అంటే ఎంత పెద్ద బాధ్యత ఉందో దీన్ని బట్టి విద్యార్థులు అర్థం చేసుకోవాలి. కాబట్టి అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేయండి. ఎవరైనా తమ స్వభావ సంస్కారాలకు వశమై మీ ఎదురుగా పరీక్ష రూపంలో వచ్చినా కానీ మీరు ఒక్క సెకండ్లో మీ శ్రేష్ఠ సంస్కారం యొక్క స్మృతితో ఆత్మ పట్ల కూడా దయాహృదయ సంస్కారాన్ని, స్వభావాన్ని ధారణ చెయ్యండి. ధారణ చేయమని చెప్పి బాబా ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా తమ స్వభావ సంస్కారాలకు వశమై, మళ్ళీ సేవ యొక్క ఉదాహరణే కనుక తీసుకుంటే, ఆ స్వభావ సంస్కారాలకు వశమైపోయి పరీక్ష రూపంలో వచ్చిన సేవలకు వెళ్ళినప్పుడు మన సంకల్పంలో ఎంత దృఢత్వం ఉంది అంటే, బాబా రుద్రజ్ఞాన యజ్ఞానికి మేము సహయోగి ఆత్మలం అని చెప్పిన సంకల్పంలో మనలో ఎంత దృఢత్వం ఉందా అని చెప్పేసి మనకు ఒక పరీక్ష పెట్టారా అనుకుందాం. మీరు సేవలు చెయ్యొద్దు అన్నారే అనుకోండి. అప్పుడు ఏం చేయమంటున్నారు బాబా? ఒక్క సెకండ్లో మీ శ్రేష్ఠ సంస్కారం యొక్క స్మృతితో. మన శ్రేష్ఠ సంస్కారం ఏంటి? బాబా ఇక్కడ చెప్పేది అపకారికి కూడా ఉపకారం చేయడం అనేది శ్రేష్ఠ సంస్కారం. ఆ స్మృతితో ఆత్మ పట్ల కూడా దయాహృదయ సంస్కారాన్ని, స్వభావాన్ని ధారణ చేయండి. అంటే సేవలు ఆపేసి ఆత్మ ఏం చేస్తుంది? పాపపు ఖాతాని జమ చేసుకుంటుంది. దయ చూపించండి అంటున్నాడు బాబా. రుద్రజ్ఞాన యజ్ఞంలో కనుక ఇప్పుడు సపోజ్ నేను సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా విఘ్నాలు వేస్తున్నారంటే అక్కడ ఆపేది నన్ను కాదు, రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు వేస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల కూడా దయ చూపించండి అంటున్నాడు. అంటే ఏం చేయాలి? ఇక్కడ ఆత్మకు శక్తిని ఇవ్వాలి సంకల్పాల ద్వారా. ఆ కోపంతో రగిలిపోతున్నప్పుడు శాంతి యొక్క శీతల జలం, అంటే ఆత్మాన్న స్విచ్ ఆన్ చేసినప్పుడు స్వతహాగానే మన నుంచి శాంతి కిరణాలన్నవి రేడియేట్ అవుతాయి. అటువంటి ఆత్మ పట్ల కూడా దయా హృదయ సంస్కారాన్ని, స్వభావాన్ని ధారణ చేయండి. అక్కడ దయ చూపించి ఆత్మకు శక్తినిచ్చి ఆ ఆత్మ తన యొక్క పాపపు ఖాతాని జమ చేసుకోకుండా మనమే చూడాలి.
వాళ్ళు చెయ్యొద్దు అని అంటున్నారని మనం కూడా ఇక్కడ ఆగిపోయి మనము పాపపు ఖాతా జమ చేసుకుని వాళ్ళది జమ చెయ్యొద్దు. సో ఇక్కడ పరివారంలో బాబా ఏం చేస్తున్నారు, అందరూ పుణ్యకార్యాలు చేసుకుని సంఘటితంలో చూసుకుండి అందరూ పుణ్యం ఖాతాని జమ చేసుకోండి, దాని పుణ్యానికి పర్యవసానంగా పదమాపదం భాగ్యం అందరూ సుఖపడతారు అంటున్నారు. సో అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఈ మురళిలో విశ్వం యొక్క విధి విధానాలు రూపొందించబడుతున్నాయి. సో విశ్వం యొక్క విధి విధానాలు రూపొందించేటప్పుడు ఇక్కడ ఏ విధానాన్ని రూపొందించమంటున్నాడు, అపకారికి కూడా ఉపకారం చేసే విధానాన్ని రూపొందించమంటున్నాడు. సో ఎట్లా రూపొందిస్తారు, ఇప్పుడు దాన్ని మనం మన ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. సో ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొచ్చి ఇప్పుడు సంగమ యుగంలో గనక మనం అపకారికి గనక ఉపకారం చేస్తే వచ్చే కల్పం ఇదే విధానం తయారవుతుంది. ఈ విధానాన్ని తయారు చేసింది మనమే కాబట్టి దానివల్ల లబ్ధి పొందేది కూడా మనమే. అందుకే బాబా డ్రామాలో పెట్టిన ముఖ్యమైన నియమం ఏంటంటే ఎవరు చేస్తే వారే పొందుతారు అంటున్నారు. సో ఇక్కడ శ్రేష్ఠ విధి విధానాలు రూపొందిస్తే దాని యొక్క ప్రాప్తిని మనమే పొందుతాము. ఒకవేళ శ్రేష్టం కాకుండా తమో ప్రధానమైన విధి విధానాలను గనక రూపొందిస్తే దాని యొక్క పర్యవసానాన్ని కూడా మనమే పొందుతాం. సో కాబట్టి బాధ్యతని గుర్తు పెట్టుకుని బాబా కర్మలు ఆచరించమని చెప్తున్నారు. సో ఇక్కడ అందుకే దయా హృదయాన్ని మనల్ని ధారణ చేయమంటున్నారు. సో ఏ ఆత్మైనా మనకు అపకారం చేయడానికి వస్తే నేను బాబాకి చెప్పేశాను, బాబా చూసుకుంటారని చెప్పి బాబా మీద వదిలేయకుండా బాబా మురళిలో మనకి ఏదైతే యుక్తిని తెలియచేశారో ఇక్కడ ఏమంటున్నారు, అపకారికి ఉపకారం చేయమంటున్నారు. సో ఈ మహావాక్యాన్ని తీసుకుని వాళ్ళకి మన సంకల్ప శక్తి ద్వారా ఉపకారం చేసి బాబా చెప్పిన జ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. సో అందుకే ఎవరైనా దేహదారి దృష్టితో ఎదురుగా వచ్చినా మీరు ఒక్క సెకనులో వారిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయండి. ఎవరైనా పడేయాలి అనే ఆలోచనతో వచ్చినా, తమ సాంగత్య దోషంలోకి తీసుకువెళ్ళాలి అనే దృష్టితో వచ్చినా మీరు మీ శ్రేష్ఠ సాంగత్యం ఆధారంగా వారిని సాంగత్య దోషం నుండి తొలగించి శ్రేష్ఠ సాంగత్యంలోకి వచ్చే వారిగా తయారు చేయండి. ఇలా పరివర్తన చేసుకునే యుక్తి మీకు వచ్చినట్లయితే ఎప్పుడు మీరు విఘ్నాలతో ఓడిపోరు అంటున్నారు. సో ఇక్కడ ఎవరిని వచ్చినా కానీ వాళ్ళని శ్రేష్ఠ సాంగత్యంలోకి తీసుకురావాలి అని అంటే మన సాంగత్యం కాదు, బాబా సాంగత్యంలోకి. సో బాబా సాంగత్యంలో లేనప్పుడే రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు వేస్తారు. బాబా సాంగత్యంలో ఉండేవాళ్ళు యజ్ఞానికి సంయోగం ఇస్తారు, కానీ యజ్ఞంలో విఘ్నాలు వేస్తున్నారంటే బాబా సాంగత్యంలో లేరు. సో కాబట్టి అలాంటి వాళ్ళని కూడా బాబా సాంగత్యంలోకి తీసుకురావాలి అని అంటే మనము బాబా చెప్పిన మురళిని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొచ్చి ధారణ చేసినప్పుడు మన యొక్క ప్రభావం మనల్ని చూసి ప్రేరణ పొందినప్పుడు అక్కడ వాళ్ళు బాబా సాంగత్యంలోకి వచ్చేస్తారు. సో ఆ రకంగా మీరు గనక చేయగలిగితే విఘ్నాలతో ఓడిపోరు అంటున్నారు. సో ఇక్కడ విఘ్నాలు రాగానే మనం ఏం చేయగలంలేండి, మనం ఏం చేయలేము, ఎందుకు వచ్చిన సమస్యలు అని చెప్పి మన సంకల్పాల ద్వారా మన శక్తిని మనమే దెబ్బ కొట్టేసుకుని ఆగిపోకూడదు. ఇది గనక చేస్తే ఈ విధానాన్ని మనమే రూపొందిస్తున్నాం కాబట్టి ఆ యొక్క ప్రాప్తి కూడా మనకే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది, వచ్చే కల్పంలో కూడా వస్తుంది. ఎందుకంటే ఈ సంస్కారాన్ని మనమే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత ఇలా సర్వుల సంపర్కంలోకి రావటం ద్వారా మీ యొక్క ఈ సూక్ష్మ శ్రేష్ఠ సేవకు అందరూ బలిహారం అయిపోతారు. ఎలా అయితే బాబా ఆత్మలను పరివర్తన చేస్తున్నారో, బాబాకు ధన్యవాదాలు అని చెప్తూ బాబాకి బలిహారం అయిపోతున్నారో, అలాగే మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలు కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలి. దానికి సహజ యుక్తి ఇదే అంటున్నారు. సో సహజ యుక్తి ఏంటి? ఆత్మాన్న స్విచ్ ఆన్ చేయడం, ఆత్మాన్న మొదటి పాఠాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావటం, విధి విధానాలు రూపొందించబడుతున్నాయి మన కర్మల ద్వారా అన్న బాధ్యతని తెలుసుకుని శ్రేష్ఠ కర్మలు ఆచరించడం. ఆ రకంగా చేసినప్పుడు అందరూ మీకు ధన్యవాదాలు తెలుపుతారు అంటున్నాడు. తర్వాత బాబా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఏ విషయమైనా, ఏ దృశ్యమైనా, ఏ వస్తువైనా పరివర్తన చేసుకోవలసిందే. ఈ డ్రామాయే పరివర్తనశాలి అంటున్నారు. సో ప్రతిదీ తమోగా ఉన్నది సతోగా పరివర్తన చేసుకోవాల్సిందే. ఈ డ్రామాయే పరివర్తనశాలి అంటే డ్రామాని పరివర్తన చేయగలమా అంటే ఖచ్చితంగా చేయగలమని చెప్పి బాబానే చెప్తున్నారు. సో ఈ డ్రామాయే పరివర్తనశాలి అని బాబా చెప్పినప్పుడు డ్రామాని మనం పరివర్తన చెయ్యలేము
అని మనం అనుకుంటున్నాము అని అంటే పూర్తి సబ్జెక్ట్ తెలుసుకోలేదని అర్థం. సో అందుకే ఇక్కడ ఈ వాక్యాలు మళ్ళీ చదువుతున్నాము. ఏ విషయమైనా, ఏ దృశ్యమైనా, ఏ వస్తువైనా పరివర్తన చేసుకోవాల్సిందే. సో దేన్నైనా, విషయాన్నైనా, దృశ్యాన్నైనా ఎవరైతే డ్రామాలో ఈ సీన్ రిపీట్ అవుతుందా అని అంటారు చూసారా, వాళ్ళు చదవచ్చు ఈ వాక్యాలు. సో ఏ దృశ్యాన్నైనా మార్చొచ్చా అంటే బాబా మార్చొచ్చు అంటున్నాడు. ఈ డ్రామాయే పరివర్తనశాలి. మీరు ప్రజలకు వినాశనం అవ్వవలసిందే, ముక్తిధామానికి అందరూ వెళ్ళవలసిందే, కానీ వినాశనానికి ముందే జ్ఞాన యోగాల ఆధారంగా వికర్మలను వినాశనం చేసుకుంటే శిక్షల నుండి రక్షింపబడతారని చెప్తారు కదా. అందరూ ఇంటికి వెళ్ళవలసిందే, కానీ ఎవరు చేసుకుంటే వారు పొందుతారు. అలాగే ప్రతి విషయంలో పరివర్తన తీసుకురావాలి అంటున్నారు. సో ప్రతిదీ మార్చాలి అని చెప్పి బాబా ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఈ సమయంలో ఏ విషయం మీ ఎదురుగా విఘ్నరూపంగా వచ్చినా ఒక్క సెకండ్లో ఆ విషయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఆ పురుషార్థానికి ఫలితంగా మీకు ప్రాప్తి లభిస్తుంది. పరివర్తన అవ్వవలసిందే, కానీ మంచి రూపంలో, శ్రేష్ఠ రూపంలో పరివర్తన చేసుకోవటం ద్వారా శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తుంది. సో ఇప్పుడు సంగమ యుగంలో మనం ఏదైతే చేస్తామో దానికి ప్రాప్తి లభిస్తుంది అంటున్నారు. సో విద్యార్థులు ఇక్కడ గమనించాల్సింది, మన పాప పుణ్యాలు రిపీట్ అవ్వవు. 5000 సంవత్సరాల్లో అప్పుడు చేసుకున్న పాపము, అప్పుడు చేసుకున్న పుణ్యము అవి రిపీట్ అవ్వవు. సత్యత్రేతాయుగాల్లో పుణ్యం ఖర్చు అయిపోతుంది. ద్వాపర యుగం స్టార్ట్ అయినప్పుడు ఆత్మలో పాపము లేదు, పుణ్యము లేదు. ఎందుకంటే సంగమంలో బాబా పాపాన్ని తీసేస్తున్నారు. ఆ పుణ్యం ఏదైతే జమ చేసుకున్నామో సత్యత్రేతాయుగాల్లో ఖర్చు అయిపోతుంది. సో ద్వాపరం స్టార్ట్ అయినప్పుడు ఆత్మలో ఏముందంటే పాపము లేదు, పుణ్యము లేదు. సో అందుకే బాబా ఇప్పుడు ఇక్కడ పుణ్యం సంపాదించుకోండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు పురుషార్థం చేస్తారో ఆ పురుషార్థానికి ఫలంగా మీకు ప్రాప్తి లభిస్తుంది. పరివర్తన అవ్వవలసిందే, కానీ మంచి రూపంలో. అంటే ఇక్కడ మార్చుకోవాల్సింది అంటే తమో ప్రధానంగా ఉన్నదాన్ని సతోగా చేయమన్నారే, కానీ మనం ఆల్రెడీ మనలో బోల్డ్ అనే విశేషతలు ఉన్నాయి, సతో ప్రధానంగానే ఉన్నాము. కానీ ఇప్పుడున్న సమాజ పరిస్థితులకు అది పనిచేయటం లేదు కదా అని చెప్పేసి దాన్ని మార్చేయొద్దు. అందుకే బాబా ఇక్కడ అదే అంటున్నారు. ఇక్కడ పరివర్తన అవ్వాల్సిందే, కానీ మంచి రూపంలో, శ్రేష్ఠ రూపంలో పరివర్తన చేసుకోవటం ద్వారా శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తుంది. ఈరోజు మనలో విశేషతలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు సేవ చేసే విశేషత ఉంది, దాత సంస్కారాలు ఉన్నాయి, అందరికీ ఇచ్చే సంస్కారం ఉంది. కానీ సమాజం పరిస్థితుల్లో సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు సమస్యలు వస్తున్నాయే అనుకోండి. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మనని ఇంకా దృఢంగా చేయడానికి, మనల్ని సత్యయుగానికి తీసుకెళ్ళడానికి. అలా అనుకుని చేయమని చెప్పి బాబా ఇక్కడ చెప్తున్నా. అంటే పరివర్తన అన్నది మంచికి శ్రేష్ఠ రూపంలో అవడానికే ఉండాలి, కానీ ఇక్కడ పరివర్తన చేయమన్నారు కదా అని చెప్పేసి ఉన్న మంచినంతా వదిలేసుకుని ఖాళీ అయిపోకూడదు. ఈరోజు మనం మన యొక్క శాంతి యొక్క శక్తిని వాడితే అవతలోళ్ళకి లోకు అయిపోతామేమో అని చెప్పి శాంతిని వదిలేసుకోవడం, ప్రేమతో చెప్తే ఎవరు వినరేమో అని చెప్పి ప్రేమను వదిలేసేయడము. సో ఈరోజు నేను సంతోషంగా ఉంటే రేపు అందరూ చూసి నన్ను ఈర్ష్య చెందుతారేమో అని చెప్పేసి ఆనందపడిపోకపోవడము. సంకల్పాలు వాడితే మళ్ళీ ఆ సంకల్పాలు మేము వాడినందుకే ఈ పర్యవసానం వచ్చిందంటే అందరూ నవ్వుతారేమో అని ఇలా చెప్పేసి ఆగిపోవడం కాదు. పరివర్తన చేయడం అంటే ఇక్కడ మంచి రూపంలో, శ్రేష్ఠ రూపంలో పరివర్తన చేసుకోవడం ద్వారా శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తుంది. సో ఇప్పుడున్న సమాజ పరిస్థితులకు మనలో ఉన్న శ్రేష్టతని వదలొద్దు, ఎందుకంటే రికార్డ్ అవుతున్నాయి ఆత్మలో. సో ఇప్పుడు అవన్నీ పని చెయ్యవు అని మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా ఇప్పుడు పని చేస్తాయి. ఇంకా వచ్చే కల్పంలో సత్యత్రేత ద్వాపర యుగాల్లో అంతా పనిచేసేది ఇవే. సో క్షణికమైన, తాత్కాలికమైన చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు మనలో ఉన్న ఈ సతో ప్రధానతని వదలొద్దు అంటున్నారు. సో వాటిని వాడాలి, అవి వాడినప్పుడు మీకు శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తుంది అంటున్నారు. తర్వాత బాబా చెప్పేటప్పుడు సమయం గురించి మళ్ళీ చెప్తున్నారు. సో ఇక్కడ సమయం విషయం వచ్చేసరికి బాబా ఏం చెప్తున్నారంటే, సమయం ఆధారంగా ఆ విషయం పరివర్తన అవుతుంది, కానీ అలా పరివర్తన అయితే మీకు ఏ ప్రాప్తి రాదు అంటున్నారు. విఘ్నం వస్తుంది, అది సమయానుసారం వెళ్ళిపోతుంది, కానీ మీరు సమయానికంటే ముందు మీరు దానిని పరివర్తన చేసుకుంటే మీకు మార్కులు వస్తాయి, ప్రాప్తి లభిస్తుంది.
ఏది వస్తుందో అది వెళ్ళిపోతుంది అని ఆలోచించకండి. ఈ ఆత్మ యొక్క కర్మల ఖాతా ఎలా ఉంటే అలా పూర్తి అవుతుంది అని ఆలోచించకండి. సమయమే నేర్పిస్తుంది అని ఆలోచించకండి. నేను చేస్తాను, నేను పొందుతాను అని అనుకోండి. ఎందుకంటే సమయం పరివర్తన చేస్తే మీరు ఏమీ పొందలేరు. అది సమయం యొక్క విశేషత అవుతుంది. కానీ మీ విశేషత అవ్వదు అంటున్నారు. ఈ సమయానికి సంబంధించి బాబా ఎన్నో మురళీల్లో చెప్పారు. సమయం యొక్క మహత్వాన్ని తెలియచేశారు. భక్తి మార్గంలో బాబాని మహాకాళేశ్వరుడు అని అంటారు. అంటే సమయం యొక్క ప్రభావం ఆయన మీద పడదు. అదేవిధంగా ఇప్పుడు కూడా సమయం మీద ఆధారపడడం కానీ, సమయం చేస్తుందని కానీ, సమయాన్ని శిక్షకునిగా అంటే టీచర్గా చేసుకోవడం కానీ, సమయమే అన్ని సరిదిద్దుతుందని చెప్పి సమయం పైన ఆధారపడొద్దు అంటున్నారు బాబా పరివర్తన కోసం. ఇప్పుడు గనక సమయం మీద మనం ఆధారపడి అంటే మన ప్రయత్నం అన్నదే చేయకుండా కూర్చుంటే వచ్చే కల్పంలో అంటే ఇదే విధానం కింద తయారై ప్రతీది సమయానికి వదిలేస్తూ కూర్చుంటే సమయం చేస్తుంది కానీ మనం అక్కడ ఓడిపోతాం. ప్రాప్తి లభించదు. ఈ రోజుల్లో మనం జ్ఞానంలోకి వచ్చి మురళి విని అమృతవేళ చేసి ఇన్ని చేసినా ఎందుకు ప్రాప్తులు లభించటం లేదు అని అంటే ఇక్కడ మనము పరివర్తన చెందాలి అని మనం ఏదైతే ప్రయత్నం పురుషార్థం చేయాలనో అది చెయ్యకుండా సమయం మీద వదిలేస్తున్నాం. కానీ మనం వాడుక భాషలు ఏం చేస్తామంటే సమయం మీద వదిలేస్తున్నామని అనము. కొంచెం దానికి ఏం చేస్తామంటే పాలిష్డ్గా ఉండాలి కాబట్టి మేము బాబాకి చెప్పేసాం, బాబా చూసుకుంటారు అని చెప్పి మాట్లాడేటప్పుడు మనము పాలిష్డ్గా మాట్లాడతాం. సో బాబా మీద వదిలేయడమైనా సమయం మీద వదిలేయడమైనా అక్కడ రెండు విషయాలు ఏమవుతుందంటే మన పురుషార్థం అన్నది లేదు. సో ఇక్కడ ఆత్మ అన్న స్థితిలో ఉండి మనము సమయానికన్నా ముందు పరివర్తన చెందాలి. అలా పరివర్తన చెందితే అప్పుడు మనకు ఆ ప్రాప్తి లభిస్తుంది. సో మనం ఏ ప్రయత్నం అన్నదే చేయకుండా సమయం చూసుకుంటుంది అని అంటే కాలచక్రం అన్నది తిరుగుతూనే ఉంటుంది. సమయం ఆగదు కాబట్టి ఖచ్చితంగా కాలం అన్నది పరివర్తన చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ నాలో మోహం అన్నది ఉంది. సో ఈరోజు దాన్ని జయించలేకపోయాము. సో అందుకోసమని ఏం చేసాము, ఆ టైం వస్తే బాబా ఎలాగో అన్నీ పరివర్తన చెందిపోతాయి అని అన్నారని ఆ సమయం వచ్చినప్పుడు మనం వేటిపైనైతే మోహాన్ని పెంచుకున్నామో దేహము, దేహ సంబంధికులు, వస్తు వైభోగాలు ఇవన్నీ వినాశీ కాబట్టి అవన్నీ వినాశనం అయిపోతున్నాయి. ఇంకా అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అన్న సమయం వచ్చినప్పుడు అప్పుడు మనం మోహాన్ని వదిలితే అది ఆ క్రెడిట్ సమయానికి పోవడం అంటే నేను నా ప్రయత్నంతో మోహాన్ని జయించలేదు. అక్కడ సమయం వచ్చేసిందంటే ఇంకా డ్రామా క్లోజ్ అయ్యే టైంకి బాబా అందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయి, అన్నీ మీకే తెలుస్తాయి అన్నప్పుడు ఆ సమయంలో అప్పుడు దేహం మీద, దేహ సంబంధీకుల మీద, అప్పుడు ఈ డబ్బు మీద, వస్తు వైభోగాల మీద అప్పుడు గనక వదిలితే అది సమయం చేసినట్టు లెక్క. అలా చేస్తే మీకు ప్రాప్తి లభించదు అంటాడు. సో ఇప్పుడే చేస్తే ఏమవుతుంది, ఆ ప్రాప్తి లభిస్తుంది, ఆ విధి విధానాలు తయారవుతాయి, మన పుణ్యం ఖాతా జమ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సమయానికన్నా ముందు రెడీ అయితే నష్టమోహ స్మృతి స్వరూప అంటే ఆత్మాన్న స్థితిలోకి వచ్చినప్పుడు మోహం నష్టమైపోతుంది. కాబట్టి అప్పుడు మనం ఆ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవుతాము, విశ్వ మహారాజులు కూడా అవుతాం. సో ఇప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తే కానీ సమయం వచ్చినప్పుడు చేస్తుంది అంటే సమయం వచ్చినప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పరీక్షా సమయం దాటిపోతుంది, మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి సాధారణ భాగ్యాన్ని రచించుకుంటాం. సో ఇంత పరమాత్మ అవతరించి మీకు శ్రేష్ఠ భాగ్యాన్ని, వారసత్వాన్ని ఇస్తా అన్నప్పుడు తీసేసుకుంటే అయిపోతుంది కదా. మొత్తం కల్పమంతా శ్రేష్ఠ భాగ్యంతో సుఖపడేది కూడా మనమే. సో అందుకే ఇక్కడ బాబా అదే అంటున్నారు, ఏది వస్తుందో అది వెళ్ళిపోతుంది అని ఆలోచించకండి. మనం ఏమి ఆలోచించాలి, ఏమి ఆలోచించకూడదు అన్నది కూడా బాబా మురళీలో చెప్తూ ఉంటారు. సో ఏదైతే వస్తుందో అది అని ఆలోచించకండి. ఎవరైనా ఆత్మ యొక్క కర్మల ఖాతా ఎలా ఉంటే అది పూర్తి అవుతుందని ఆలోచించకండి. సో ఎవరికైనా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు లేదా ఒంట్లో బాగాలేదు, సో వాళ్ళ లెక్కాచారాలు ఉంటాయి కదండి, వాళ్ళు లెక్కాచారాలు పూర్తి చేసుకుంటున్నారు కదండి అని చెప్పేసి మీరు ఆలోచించకండి. మీ యొక్క శక్తిని వాడి వాళ్ళకి శాంతిని, వాళ్ళని ఆ దుఃఖంలో నుంచి బయటికి తీయండి అంటున్నాడు. సో ఇందాక ఉదాహరణ ఇచ్చినట్టు స్విచ్ ఆన్ చేస్తే ఎలా అయితే ఏసీ ఆన్ అయ్యి వేడి వాతావరణాన్ని శీతలంగా చేస్తుందో ఆ రకంగా మన ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేసినప్పుడు దుఃఖంలో ఉన్న ఆత్మల దుఃఖం పోయి శాంతి, సంతోషం అనుభవంలోకి రావాలి.
సో దాన్నే బాబా ఇక్కడ చెప్పి ఆ రకంగా దుఃఖంలో ఉన్న ఆత్మలకి మనం శాంతిని సంతోషాన్ని అనుభవం చేయించి ఆ దుఃఖం యొక్క తీవ్రతను గనక తగ్గిస్తే మనకది ఆ పుణ్యం ఖాతా జమ అవుతుంది. మనం అలా చేయకుండా వాళ్ళు లెక్కాచారాలు తీర్చుకుంటున్నారండి, వాళ్ళ లెక్కాచారం ఉంటుంది కదండి అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ పోతూ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు. ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వడం వరకే. వాళ్ళ లెక్కాచారాలు ఉంటాయి కదండి, వాళ్ళు బంధనాల్లో ఉన్నారు కదండి, వాళ్ళు ఇంకా బంధనాల నుంచి ముక్తులు అవ్వలేదు కదండి, వాళ్ళ లెక్కాచారం వాళ్ళకు ఉంటుంది కదండి, ఇంకా బాబా ఉన్నారు కదండి, చూసుకుంటారు కదండి. సో ఇవన్నీ మాట్లాడుతున్నామంటే అక్కడ మనలో దాత సంస్కారాలు లేవు, పుణ్యం ఖాతా కూడా జమ అవ్వలేదు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే బాబా సమయమే నేర్పిస్తుందని ఆలోచించకండి, నేను చేస్తాను, నేను పొందుతాను అని అనుకోండి అంటున్నాడు. సో దుఃఖంలో ఉన్న ఆత్మలకు శాంతిని సంతోషాన్ని మనం గనక అనుభవం చేయిస్తే నేను చేస్తే నేనే పొందుతాను అంటున్నాడు. అలా నేను పొందుతాను అని అనుకోండి, ఎందుకంటే సమయం పరివర్తన చేస్తే మీరు ఏమీ పొందలేరు, అది సమయం యొక్క విశేషత అవుతుంది కానీ మీ విశేషత అవ్వదు అంటున్నారు. తర్వాత సమయానికి పరివర్తన అయిన విషయానికి మహిమ ఉండదు. సమయం కంటే ముందు ఏ కార్యమైతే మీరు చేస్తారో దానిని అద్భుతం అని అంటారు, దానిని మహిమ జరుగుతుంది. సీజన్ అనుసరించి ఫలం దొరికితే అంత విలువ ఉండదు, సీజన్ లేకుండా ఫలం దొరికితే దానికి చాలా విలువ ఉంటుంది. అలాగే సమయం సంపూర్ణం చేస్తుంది అని అనకండి, మీరు సంపూర్ణంగా అయి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. రచయితలైన మీరు రచన ఆధారంగా నడవకూడదు, రచయితలైన మీరు రచనకు అధీనం కాకూడదు. ఇటువంటి పరివర్తనా శక్తిని ధారణ చేయండి అంటున్నారు. సో మనం దేనికి మాస్టర్ రచయితలం అంటే మన భాగ్యానికి మనమే మాస్టర్ రచయితలము. సో ఈరోజు మన భాగ్యాన్ని మనము సంకల్పాల ద్వారా రచిస్తున్నాం కాబట్టి మన సంకల్పాల యొక్క పర్యవసానమే మన ఎదురుగా వచ్చినప్పుడు దాన్ని చూసి దాని ఆధారంగా తీసుకోవద్దు, దానికి అధీనమైపోవద్దు అంటున్నారు. ఉదాహరణకి ఈరోజు నాకు నిందించే సంస్కారం గనక ఉంటే నా సంకల్పాల ద్వారా నేను అందరినీ నిందిస్తే మళ్ళీ అదే నాకు తిరిగి వస్తుంది ఆ పరిస్థితి. సో నా సంకల్పాల ద్వారానే నేను నా భాగ్యాన్ని రచించుకున్నాను, నా జీవితంలో వచ్చే పరిస్థితులు కూడా నా సంకల్పాల ఆధారంగానే వచ్చింది. కాబట్టి ఇప్పుడు రచయితనైన నేను దాన్ని ఏ రకంగా మార్చాలి అని అంటే వర్తమానంలో ఎవరైనా నన్ను నిందించినప్పుడు ఆ పరిస్థితిని మార్చాలంటే నేను ఆశీర్వాదాలు ఇస్తూ పోవాలి. అప్పుడు నా సంస్కారము పరివర్తన అవుతుంది, ఆత్మతోటి ఉన్న కర్మల ఖాతా సమాప్తం అవుతుంది. సో ఇక్కడ నేను ఆశీర్వాదాలు ఇచ్చాను కాబట్టి నా పుణ్యం ఖాతా కూడా జమ అవుతుంది. ఇదే సృష్టిలో విధి విధానం అవుతుంది. సో ఎవరైతే నిందించినా ఆశీర్వాదాలు ఇవ్వాలన్న విధి తయారవుతుంది. ఎవరైతే ఈ విధానాన్ని తయారు చేస్తారో వాళ్ళకే ఆ ప్రాప్తి లభిస్తుంది. సో అవతల వాళ్ళు నిందిస్తే నేను నిందిస్తాను అన్నది ఈ విధానం కూడా ఇప్పుడు చేస్తే అది తయారవుతుంది. కానీ దాని యొక్క పర్యవసానమైన దుఃఖం కూడా మనకే ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇక్కడ విశ్వ పరివర్తనలో మీరు ఏదైతే ఇప్పుడు చేస్తారో ఇది కల్పమంతా నడుస్తుంది అంటే ఏ విధానాన్ని మనం తయారు చేస్తామో దాని యొక్క ప్రాప్తి కూడా మనకే లభిస్తుంది. కాబట్టి బాధ్యతగా కర్మలు ఆచరించండి అంటున్నారు. తర్వాత ఈ రోజుల్లో చిన్న మిషనరీ ప్రతి వస్తువుని ఎలా పరివర్తన చేస్తుంది, పూర్తిగా పనికిరాని వస్తువును కూడా పనికి వచ్చేదిగా చేస్తుంది, పాత దానిని క్రొత్తదిగా చేస్తుంది. మరి మీ యొక్క సర్వశ్రేష్ఠ శక్తి యొక్క సూక్ష్మ మిషనరీ మీ వృత్తిని దృష్టిని లేదా ఇతరుల యొక్క వృత్తిని దృష్టిని పరివర్తన చేయలేదా? ఇది జరిగింది, ఇది జరిగింది అని ఇలాంటి మాటలు నోటి నుండి రానివ్వకండి, సాకులు చెప్పొద్దు. మిమ్మల్ని మీరు రక్షించుకునేటందుకు రకరకాల సాకులు చెప్తున్నారు. సంగమ యుగంలో బ్రాహ్మణాత్మలు అన్నిటికంటే ఎక్కువ ఈ సాకుల యొక్క ఆట ఆడుతున్నారు. దీన్ని కూడా పరివర్తన చేసుకోవాలి, సర్వ సంస్కారాలను మార్చుకోవాలి. ఇదే లక్ష్యం బ్రాహ్మణ జీవితానికి ఆధారం. సో విద్యార్థులు ఒక్కసారి సెల్ఫ్ చెకింగ్ కనుక చేసుకుంటే ఈరోజు పురుషార్థం ఎందుకు చేయట్లేదు అని అంటే మాకు ఎవ్వరూ చెప్పలేదు ఎలా చెయ్యాలి అని చెప్పి ఎవరో ఏదో మనకు చెప్పలేదని చెప్పి సాకులు చెప్తూ ఉంటారు. కానీ విద్యాలయంలో బాబా టీచరు బాబా చెప్పిన వాక్యాలన్నీ ప్రింట్ అయిపోయి ఉన్నాయి అవ్యక్త మురళిలో. సో తీసి మనమే చదువుకోలేదు. ఒకవేళ మనం గనక తీసి బాబా తలుచుకుని ఆత్మ అన్న స్థితిలో గనక చదువుకుని ఉంటే ఖచ్చితంగా దాని యొక్క అర్థం మనకు టచ్ అయ్యేది. టీచర్ అయిన పరమాత్మ మన స్థితికి తగ్గట్టు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవారు. ఇక్కడ ఏంటంటే మనం పూర్తిగా మురళిలు తీసి చదవలేదు.
చదవకుండా ఏం చేశామంటే, బాబా ఏదైతే మనకి సమయం అన్న ఖజానాని ఇచ్చారో, ఆ ఖజానాని కూడా వాడలేదు. నా దగ్గర సమయం లేదు అని చెప్పేసి సమయం అన్న ఖజానాన్ని కూడా లేదు లేదు అని చెప్పి లేకుండా చేసేసాం. సో అంటే సమయం లేదు అన్నది ఒక సాకు కింద తీసేసుకున్నాం. తర్వాత మాకెవరూ చెప్పలేదన్నది సాకు కింద తీసేసుకున్నాం. ఇలా చెప్తూ పోతే ఇక్కడ బాబా అదే అంటున్నారు, బ్రాహ్మణాత్మలు అన్నిటికంటే ఎక్కువ ఈ సాకుల యొక్క ఆట ఆడుతున్నారు. దీనిని కూడా పరివర్తన చేసుకోవాలి, సర్వ సంస్కారాలు మార్చుకోవాలి. ఇదే లక్ష్యం బ్రాహ్మణ జీవితానికి ఆధారం. సో ఇక్కడ టీచర్ అయిన పరమాత్మతోటి సంబంధాన్ని జోడించి ఆయన గైడెన్స్లో గనక చేస్తే ప్రతిదీ పరివర్తన చేసుకోవచ్చు. ఇతరులు మారితే నేను మారుతాను అని అనుకోకూడదు. మనం మారి ఇతరులను మార్చాలి అనుకోవాలి. ఇందులో స్వయాన్ని ముందు పెట్టుకోవాలి. ఇతరులు మారితే నేను మారుతాను అని అనుకోకండి. మీరు మారితే ఇతరులు స్వతహాగానే మారిపోతారు. మీరు మార్చేవారు, విశ్వాన్ని పరివర్తన చేసేవారు, అంతేకాని ఏ విషయంలో స్వయం పరివర్తన అయ్యేవారు కాదు. కనుక ఈ లక్ష్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ స్వయాన్ని పరిపక్వంగా చేసుకోండి. ఇప్పుడు సమయం సమీపత యొక్క గంటలు మ్రోగనున్నాయి. మీరు విశేషంగా బాబా యొక్క పరిచయాన్ని ప్రత్యక్ష రుజువు రూపంలో చూపించే పురుషార్థం చేయండి అంటున్నాడు. సో ఇక్కడ బాబా యొక్క పరిచయాన్ని ప్రత్యక్ష రూపంలో, సో మనం ఏ కర్మలు ఆచరించినా కానీ వీళ్ళు పరమాత్మ పిల్లలు, పరమాత్మ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని ప్రవర్తించే వాళ్ళన్నది మన యొక్క ప్రవర్తన ద్వారా బాబా పరిచయాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావాలి అంటాడు. మీరు ఏదైతే బాబా నుండి పాలన పొందారో ఆ ఫలాన్ని చూపించండి అంటున్నాడు. సో మనల్ని చూస్తే ఎవరైనా కానీ వీళ్ళు పరమాత్మ పాలనలో పెరిగిన వాళ్ళు అని వాళ్ళకి అనిపించాలంటే మన ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉండాలనో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. మీరు ఏదైనా బాబా నుండి పాలన పొందారో ఆ ఫలాన్ని చూపించండి. వ్యక్త సాకార రూపం ద్వారా మీకు ఏదైతే శిక్షణ లభించిందో, పాలన లభించిందో దానిని ప్రత్యక్షం చేయండి. అలాగే ఇప్పుడు అవ్యక్త రూపం ద్వారా చాలా శిక్షణ, పాలన లభిస్తుంది కనుక ఇప్పుడు ఎటువంటి సమయం? ఇప్పటి వరకు పాలన తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ పాలన యొక్క ఫలం చూపించాలి. ఇప్పుడు డ్రామాలో ఈ పాత్ర చూపించాలి అంటున్నారు. సో ఇక్కడ బాబా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది 72 మురళి. సో ఇక్కడ ఈ మురళిని మౌంటబుల్లో చెప్పేటప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళంతా బ్రహ్మ బాబా యొక్క సాకార పాలనని పొందారు. సో ఆ సాకార పాలన పొందిన తర్వాత ఇప్పుడు అవ్యక్త పాలన పొందుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు పాలన తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ పాలన యొక్క ఫలం చూపించాలి. అంటే బ్రహ్మబాబా పాలనలో పెరిగిన వాళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నారు అన్నది అందరికీ రుజువు చెయ్యండి అంటున్నారు. సో బ్రహ్మబాబా యొక్క సాకార పాలన పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవ్యక్త పాలన పొందుతున్నారు. ఇప్పుడు ఆ అవ్యక్త పాలన పొందిన వాళ్ళు కూడా బాబా యొక్క పరిచయాన్ని తమ యొక్క ప్రవర్తన ద్వారా రుజువు చేయాలి అంటున్నారు. సో అవ్యక్త పాలన పొందిన వాళ్ళు ఏం చేయాలన్నది ఇప్పుడు రాబోయే వాక్యాల్లో చెప్తున్నారు బాబా. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎలా అయితే సత్యయుగంలో తల్లి తండ్రి పాలన చేసి రాజ్యభాగానికి అధికారిగా చేసి రాజ్యభాగ సింహాసనాధికారిగా తయారు చేసి పిల్లలకు రాజ్యభాగ తిలకాన్ని పెట్టి, అంటే బాధ్యతా తిలకాన్ని పెట్టి స్వయం సాక్షి అయి చూస్తారు. వారు వెంట ఉంటున్నప్పటికీ తమ పదవిని పిల్లలకు ఇచ్చి సాక్షి అయిపోతారు. మరి సత్యయుగంలో ఈ విధానం ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఇప్పుడు కూడా బాబ్దాదా ఈ విశ్వసేవ అనే బాధ్యతా తిలకాన్ని పిల్లలకు ఇచ్చి స్వయం సాక్షి అయి చూస్తున్నారు కదా. బాబా సాక్షియే కదా, మన వెంట ఉన్నప్పటికీ కూడా సాక్షియే. ఇప్పుడు ఈ సంవత్సరం సాక్షి అయ్యే సంవత్సరం అంటున్నారు. సో లౌకికంలో ఏ రకంగా అయితే తల్లిదండ్రులు పిల్లల యొక్క పట్టాభిషేకం చేసి సాక్షిగా చూస్తారో ఇప్పుడు బాబ్దాదా కూడా అవ్యక్త పాలన ద్వారా ఆ రకంగా చేస్తున్నారని చెప్పి విశ్వసేవ యొక్క బాధ్యతని తీసుకోమంటున్నారు. సో సేవ అనగానే బాబా ఎప్పుడు విశ్వసేవ అంటారంటే విశ్వంలోని ఆత్మలకి ప్రకృతికి ఇద్దరికీ సేవ చేయాలి. సేవ విషయానికి వచ్చేసరికి హద్దులు గీసుకోవద్దు అంటారు. ఈ అవ్యక్త రూపం యొక్క పాలన వ్యక్తం ద్వారా కూడా ఎంతవరకు జరుగుతుంది? అందువలన ఈ క్రొత్త సంవత్సరంలో అవ్యక్త స్థితిలో స్థితులు అయ్యేటటువంటి, ఇతరులను స్థితులు చేసేటటువంటి, అనుభవం చేయించేటటువంటి వ్యాయామం నేర్పిస్తున్నాను.
అవ్యక్తంగా అయి అవ్యక్త బాబాతో అవ్యక్త కలయిక జరుపుకోవాలి. సో ఈ వాక్యం ఏదైతుందో అవ్యక్తంగా అయి అంటే ఆత్మాన్న స్థితిలో మొదటి పాఠాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. సో అలా ఆత్మాన్న స్థితిలో అవ్యక్త బాబాతో అవ్యక్త కలయిక జరుపుకోవాలి. ఏ పాత్ర అయినా సదా ఒక విధంగా నడవదు, మారుతుంది. ముందుకు తీసుకువెళ్ళడానికి పాత్ర మారుతూ ఉంటుంది కనుక ఇప్పుడు బాబ్దాదా విశేషంగా వ్యక్తం ద్వారా అవ్యక్త సంభాషణ చేసుకునేటటువంటి సహజ వరదానాన్ని ఇస్తున్నారు. సో ఇక్కడ బాబా ఏ పాత్ర అయినా సదా ఒకే విధంగా నడవదు అంటున్నారంటే 1969లో ఎప్పుడైతే బాబా ఇప్పుడు చదువు పూర్తయింది అని అన్నారు, అక్కడ టీచర్ పాత్ర అయిపోయింది. సాకార మూల్య అవ్యక్త మూల్య అని ఏ వీడియో అయితే చేశామో ఆ వీడియోలో బాబా మహావాక్యాల ఫోటో తీసివేశాము. సో అక్కడ టీచర్ పాత్ర అయిపోయి ఇప్పుడు సద్గురు పాత్ర నడుస్తుంది. ఇక్కడ ఈ పాత్రకు తగ్గట్టు బాబా మనకి ఎప్పటికప్పుడు ఏదైతే అవసరమో ఆ వరదానాలు ఇస్తూ ఉంటారు. సో అందుకే విశేషంగా వ్యక్తం ద్వారా అవ్యక్త సంభాషణ చేసుకునేటటువంటి సహజ వరదానాన్ని ఇస్తున్నారు. ఈ క్రొత్త సంవత్సరం కంటే ముందు మొదటి నెలలో విశేష వరదానం ఏమిటంటే డ్రామా ప్లాన్ అనుసారంగా అవ్యక్త స్థితితో బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేసేటటువంటి పురుషార్థం చేయండి. ఆ పురుషార్థి ఆత్మలకు, ఆ పురుషార్థంలో నిమగ్నమైన ఆత్మలకు సత్యమైన మనస్సుతో బాబా సహజమైన వరదానాన్ని ఇస్తున్నారు. ఎవరైతే ఇలాంటి అనుభూతిని పెంచుకుంటారో ఆ ఆత్మలకు అవ్యక్త అనుభూతి ప్రాప్తిస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తం ద్వారా అవ్యక్త కలయిక కూడా సమాప్తి అయిపోయే రోజులు వస్తున్నాయి. అప్పుడేమి చేస్తారు? కలయిక జరుపుకుంటారా? అల్పకాలిక కలయికకు బదులు అవ్యక్తంగా బాబాను కలుసుకునేటటువంటి సదాకాలిక అనుభవీలుగా కావాలి. అప్పుడు బాబా మీకు సమీపంగా ఉన్నట్లు, సన్ముఖంగా కలుసుకుంటున్నట్లు అనుభవం అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏమంటారంటే అవ్యక్త కలయిక చేసుకునే పురుషార్థం చెయ్యాలి అంటున్నారు. ఈ విషయం బాబా 72లో చెప్పారు, కానీ 2015 వరకు వచ్చారు బాబా. సో ఏదన్నా మనకి బాబా సమయానికన్నా ముందే చెప్పి పురుషార్థం చేయమని చెప్తుంటారు. కానీ ఇప్పటికి కూడా అవ్యక్త మిలనం అంటే సంకల్పాల స్థాయిలో ఆత్మాన్న స్థితిలో బాబాతోటి ఆత్మిక సంభాషణ కానీ కలయిక కానీ జరుపుకోకపోవడం వల్ల ఇంకా దేహదారుల మీద ఆధారపడడం కానీ, లేదా ఇంకా సెంటర్కి వెళ్ళాలనో మౌంట్ అబూకి వెళ్ళాలనో ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ అవ్యక్త స్థితిలో బాబాతోటి మిలనం జరుపుకోకపోవడం. సో అందుకే బాబా ప్రశ్న అదే అడుగుతున్నారు. అవ్యక్త కలయిక కూడా సమాప్తి అయిపోయే రోజులు వస్తున్నాయి, అప్పుడు ఏమి చేస్తారు అంటారు. అంటే అంటే బ్రహ్మబాబా శరీరం వదిలేసిన తర్వాత అవ్యక్త మిలనం అని చెప్పి ఏదైతే మౌంట్ అబూలో బాబా 1969 నుంచి వచ్చారో అది కూడా సమాప్తి అయిపోయే రోజులు వస్తే అప్పుడు ఏం చేస్తారు అంటాడు. అందుకోసమనే ఇప్పటి నుంచే అవ్యక్త కలయిక చేసుకునే పురుషార్థం చెయ్యండి అని చెప్పి బాబా 72లోనే చెప్పారు. సో ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే బాబా మీకు సమీపంగా ఉన్నట్లు, సన్ముఖంగా కలుసుకున్నట్లు అనుభవం అవుతుంది అంటున్నారు. సో ఆ రకంగా చేసుకుంటే ఏమవుతుందంటే వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, స్థానాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే బాబాని కలుసుకోవాలి అని అంటే మళ్ళీ మౌంట్ అబూకి వెళ్ళాలేమో అన్న స్థితిలో ఉన్నారు. కానీ 2021 అంటే ఇంకా బాబా అవ్యక్త మిలనం కూడా ఆపేశారు మౌంట్ అబూలో. సో ఆపేసి మీరు గనక అవ్యక్తమైన పురుషార్థం గనక చేస్తే మీకు బాబా సమీపంగా ఉన్నట్లు, సన్ముఖంగా కలుసుకున్నట్లు అనుభవం అవుతుందంటే ఇంకా బాబా మీకు తోడుగా ఉంటారు. కాబట్టి ఆ రకమైన అవ్యక్త పురుషార్థం చెయ్యాలి అంటున్నారు. సో ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అలౌకిక అనుభవం చేసుకోవాలి కనుక విఘ్న వినాశకులై సంలగ్నతలో నిమగ్నమై ఉండాలి. సంలగ్నత ద్వారా విఘ్నం యొక్క రూపం కూడా మారిపోతుంది. విఘ్నం విఘ్నంగా అనుభవం అవ్వదు. విఘ్నం విచిత్ర అనుభవీమూర్తిగా అయ్యేటందుకు నిమిత్తంగా కనిపిస్తుంది. విఘ్నం ఒక ఆటలా అనిపిస్తుంది. ఏ విషయమైనా, పెద్ద విషయమైనా చిన్నదిగా అనిపిస్తుంది. ఎలా అనే మాట ఇలా అనే మాటలోకి మారిపోతుంది. తెలియదు అనే మాట అన్నీ తెలుసు అనే జ్ఞానస్వరూప రూపంలోకి మారిపోతుంది. కనుక ఈ సంవత్సరం విశేషంగా పురుషార్థంలో తీవ్రత తీసుకువచ్చే సంవత్సరంగా భావించాలి. స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తన చేసే విశేష సంవత్సరంగా జరుపుకోవాలి అంటున్నారు.
సో ఇక్కడ బాబా విశ్వం యొక్క నిర్మాణం ఏ రకంగా చెయ్యాలి, విధి విధానాల ద్వారా అని మురళిలో చెప్పారు. స్వయాన్ని పరివర్తన చేసుకుంటే విశ్వ పరివర్తన. స్వయాన్ని పరివర్తన అంటే పూర్తిగా దేహం అన్న స్థితిలో నుంచి ఆత్మ అన్న స్థితిలో కంటే ఆత్మ అన్న స్విచ్ ఆన్ అయ్యి ఉండాలి. తో స్మృతి స్వరూపం అంటే ఇక్కడ ఆత్మ అన్న స్మృతి, బాబా స్మృతి అన్నది 50%, మిగిలింది ఆత్మ అన్న స్మృతి. సో ఆత్మ అన్న స్మృతిలో ఉండి గనక చేస్తే అన్నీ సహజంగా శ్రేష్టంగా బాబా యొక్క మురళిలో ఇచ్చిన శ్రీమతానికి అనుసారంగా చేసినప్పుడు అదే విధి విధానాలు రూపొందించబడతాయి. అవి చేసింది మనమే కాబట్టి ఆ ప్రాప్తిని కూడా మనమే పొందుతాం. సో అందుకే ఇలా విధానాలను, విధి మరియు విధాతను తెలుసుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, పరివర్తన చేసుకునే పరిపక్వ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సో ఈ లా మేకర్స్కి సంబంధించి ఈశ్వరీయ విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నా వాట్సాప్ నంబర్ 9866187805. సో మీ యొక్క సందేహాలను మెసేజ్ కానీ వాయిస్ రికార్డింగ్ రూపంలో కానీ పంపించగలరు. సో మీ యొక్క మెసేజెస్కి, వాయిస్ రికార్డింగ్కి, ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవుతాము. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ బాధ్యతని ఎవరైతే తీసుకుని విశ్వం యొక్క నవనిర్మాణంలో సహయోగులు అవుతారో వారే విశ్వానికి అధిపతులుగా కూడా అవుతారు. ఓం శాంతి.